చంద్రబాబు నాయుడు గారు చూపించిన ఇది పరిణితి అవన్నీ చూసిన తర్వాత దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ పాలిటిక్స్ అని అనిపించింది నాకు. యాజ్ ఎ లామెన్గా, ఐ మీన్ నాట్ ఏ లేమెన్, యాజ్ ఎ లామెన్గా మాస్టర్ ఆఫ్ చదువుకున్న వాళ్ళుగా సమకాలీనంలో రెండు రాష్ట్రాల్లో రాజకీయాలన్నీ కూడా చూస్తున్నాం కాబట్టి, జాతీయ స్థాయిలో రాజకీయాలు ఒక అవగాహన ఉంది కాబట్టి, ఇక్కడ ఏంటంటే మిత్రధర్మం ప్రకారం ఒక పార్టీ పెట్టి అన్కండిషనల్గా 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి సపోర్ట్ చేసి వెంటిలేటర్ మీద ఉన్న టీడీపీని బతికించి బయటికి తీసుకొచ్చి ఈ రోజున బయటికి తీసుకొస్తే ఆయనకి ఇచ్చే అభయస్థం ఇదేనా, స్నేహధర్మం ఇదేనా అని అంటున్నారు. 2014లో ప్రజల్లో ఉన్నది చెప్తున్నా నేను. 2014లో అన్కండిషనల్గా ఆ రోజున అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదం. ఆయన పట్ల ఎటువంటి వాళ్ళిద్దరి మధ్య ఆర్థిక విభేదాలు కానీ, కక్షపూర్తి అది కానీ, ఫ్యామిలీ తగాదాలు కానీ ఏమీ లేవు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ చేయబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాలేదు. అది అందరికీ తెలిసిన విషయమే. ఒక్క సీటు కూడా ఆశించకుండా, ఎక్కడ ఒక పదవి కూడా తీసుకోకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసి ఎటువంటి అనుభవం లేని పవన్ కళ్యాణ్ గారు 2014లో అప్పుడు సపోర్ట్ చేయబట్టి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఆ తర్వాత 2019లో పరిణామాలు ఏంటి? కంప్లీట్గా ప్యాకేజీకి ఒప్పుకున్నారు, ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పేసి ఆయన బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? ఈ సిచ్యువేషన్స్లో 2024లో అంటే నాతో పాటు 10 సంవత్సరాలు రాజకీయం చేయాలని అనేక మంది యువతని ప్రోత్సహించినప్పుడు ఆయనతో పాటు 10 సంవత్సరాలు వర్మ గారు నడుస్తున్నారు. 5 సంవత్సరాలు త్యాగం చేశారు చంద్రబాబు నాయుడు గారి కోసం. ఇంకో 5 సంవత్సరాలు పోటీ చేసినా ఎక్కడ గెలవకపోయినా పార్టీని కనిపెట్టుకున్న యువత, 10th క్లాస్ చదివేవాడు ఈరోజు ఓటు హక్కు వచ్చి ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయి ఓటు వేయాలన్న ఉత్సాహంతో ఉన్నారు. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడానికి, సీఎంగా చూడటానికి. ఆ సిచ్యువేషన్స్లో 10 సంవత్సరాలు దాటిపోయినా ఇంకా మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు ప్రభుత్వం మళ్ళా చంద్రబాబు నాయుడు గారే సీఎం అయ్యేటట్టుగా వాళ్ళకి 98 సీట్లు ఏంటి, ఈయనకి 24 సీట్లు ఏంటి? ఇకపోతే ఇక చూసుకోండి, ఎమ్మెల్యే సీట్లు 24 జనసేనకి, టీడీపీకి 94 సీట్లు, ఇకపోతే రిమైనింగ్ 54 సీట్లు ఉన్నాయి. అంటే ఎమ్మెల్యే సీట్లు వచ్చేసరికి 13% మాత్రమే ఒక మిత్రుడికి ఇచ్చింది మీరు, అదే టీడీపీ. 12% ఎంపీలు, 3% అంటే 3 ఎంపీలు అంటే 12% ఇచ్చింది. ఇక దీంట్లో చూసుకోండి సార్, సామాజిక న్యాయం అని ఎప్పుడూ చెప్పే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇప్పుడు ఇచ్చిన 98 సీట్లు మీరు ఎన్ని ఇచ్చారు సార్? 94లో కమ్మవారికి మీరు ఇచ్చే సీట్లు 22 సీట్ల, అదేవిధంగా రెడ్లకు మీరు ఇచ్చే సీట్లు 17 సీట్ల, బీసీలకు 52% ఉండి మీరు ఇచ్చే సీట్లు 19 సీట్ల, అదే కాపులకి 25% మీరు ఇచ్చేది 10 సీట్ల. ఇది సామాజిక న్యాయమేనా? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ పాలిటిక్స్ సార్. యాజ్ ఆవేదనతో చెప్తున్నా. బ్యాలెన్స్ ఇంకే ఉంది. ఆశతో ప్రసాద్ గారు మేము మాట్లాడేటప్పుడు కొద్దిగా అవకాశం ఇవ్వండి, మాట్లాడే అవకాశం ఇవ్వండి. బ్యాలెన్స్లో ఇంకా 54 ఉంటే ఆల్రెడీ ఒక పేపర్లు ఉంటుంది, ఒక పత్రిక, ఆ పేర్లు చెప్పడం అనవసరం. దాంట్లో 20 సీట్ల కంటే బలం లేదని పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేస్తూ ఉంటారు. లక్షల మంది జనం వస్తే 12వ పేజీలో ఉంటుంది. అదే లోకేష్ బాబు గారు 1000 మంది వచ్చిన ఫస్ట్ పేజీలో ఉంటుంది. 25 సీట్ల కంటే బలం లేదని చెప్పంటారు జనసేనకి. పవన్ కళ్యాణ్ తగ్గించి చూపిస్తుంటారు ఆ పత్రికలు. వాళ్ళు ఆల్రెడీ లిస్టు ప్రకటించకముందే ఆ బ్యూరో చీఫ్ అంట మొత్తం సీట్లు కూడా సహా చెప్పేసేస్తున్నాడు. ఎట్లా వస్తాయి సార్ ఇవన్నీ బయటికి? ఈయనేమో 10 సంవత్సరాలు నన్ను 10 మంది ఎమ్మెల్యేలు కూడా కాలేదని చెప్పి అతి మంచితనంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయాలనుకుంటే 84 సంవత్సరాల వయసులో వర్మ గారు, 1 సెకండ్ సార్, ఒక్క నిమిషం సార్, జనసేన కాదు సార్, జోగి గారు 84 సంవత్సరాల వయసులో ఇన్ఛార్జ్ సీఎంగా చేశాడు, హోమ్ మినిస్టర్గా చేశాడు. ఆయనకి ఏమైనా సీట్ అడుగుతున్నాడా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ అబ్బాయి కూడా జస్ట్ రిఫరెన్స్ ఇచ్చాడు తప్పితే ఇప్పుడు సీటు కూడా అడగట్లేదు. డబ్బులు లేకపోతే రాజకీయాలు చేయడం కుదరదన్నాడు. ఆయన ఎక్కడ 84 సంవత్సరాలు ఏమంటాడు? సామాజిక న్యాయం కోసం 89% సప్రెస్డ్ గ్రూప్స్ కోసం కాదు, ఈ రాష్ట్రంలో 2 కులాలు కాదు, మిగతా 89% సప్రెస్డ్ గ్రూప్స్ మిమ్మల్ని నాయకత్వంగా చూడాలని కోరిక ప్రకారం మీరు సీఎం కావాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన కూడా నిన్న సాయంత్రం ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇది కాదు కదా రాజకీయాల్లో, ఫెయిర్గా ఉండాలి. ఇప్పుడు 24 సీట్లు ఏంటి సార్? గౌరవంగా 40-50 సీట్లు లేకపోతే ఇక్కడ జనంలో అంటే పవన్ ఒక్కటి సార్ ఆయనకి రాజకీయం తెలుసా లేదని నేను అంటలేదు. ఆయన తెలియకుండా రాజకీయాలు ఏమి ఉండాలి. ఆయన స్థితప్రజ్ఞుడు, సమకాలీన పరిస్థితుల రాజకీయాలు తెలుసుకున్నాడు కాబట్టి బీజేపీ కూడా ఆయన కీలకంగా ఈరోజు ఆయన మాట వింటుంది. ఓకే, పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో కింద కేడరు, బడుగు బలహీన వర్గాలు, రాజ్యాధికారం ఇప్పటివరకు దూరంగా ఉంటున్న కాపులు 25% మంది మీరు 24 సీట్లకు సాటిస్ఫై అయ్యే పరిస్థితి లేదు.
అది 40 నుంచి జోయ్ గారు చెప్పినట్టు. రాజ్యాధికారం సార్ రాజ్యాధికారం అంటే ఇప్పుడు గౌరవంగా 40-50 సీట్లు లేకపోతే రేపు గెలవకపోతే రేపు ఏమడుగుతాం సార్? సార్ మీకు తెలిసిన అధికారం అంటే ఏం చేయాలి? అప్పుడు రాజ్యాధికారం అంటే ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీకు రాజ్యాధికారం మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలా, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాలా? ఎవరు ఇవ్వాలా? సాధించుకోవాలంటే నాయకుడు కూడా అడగాలి. అడిగేటప్పుడు మీరు 22 సీట్లు సార్ ఏ విధంగా ఒకటి వర్మ గారు నేను చెప్తాను సార్ క్లియర్ గా 2000 వైసీపీకి ఎన్ని శాతం వచ్చింది నేను మొత్తం చెప్తాను మీకు క్లియర్ గానే చెప్తాను. అన్ని లెక్కల ప్రకారం వైసీపీకి 49.95% వచ్చింది, 39.18% టీడీపీకి వచ్చింది, 6.9% జనసేనకు వచ్చింది. అంటే ఈ ఓట్లు పర్సంటేజ్ ఇలా వచ్చింది. ఇప్పుడు జనసేన పోరాట పటిమ ఉండి క్షేత్రస్థాయిలో ఉండి అన్కండిషనల్గా 55 రోజులు జైల్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసి ఏమీ ఆశించకుండా చేసినందుకు మీరు ఇచ్చే భిక్ష 24 సీట్లు. అసలు క్యాడర్ ఎక్కడైనా ఉందా సార్? ఆ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడా? పార్టీ క్యాడర్ ఎక్కడైనా వచ్చి బయటకు మాట్లాడారా? గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారు చెప్పి మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి కాదు, ఆయన సపోర్ట్ చేసిందో జైలుకి వెళ్ళిందో మాట్లాడింది, రైటా? ఆయన ఏమంటున్నారు? వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి, జగన్మోహన్ రెడ్డి గారు దారుణాలు చేస్తున్నారు, ఇబ్బందులు పెట్టేస్తున్నారు, అధికారం మారాలి కాబట్టి నేను స్వచ్ఛతంగా నేను వెళ్తున్నాను. చెప్పండి, వైసీపీ విముక్త అంటే చంద్రబాబు నాయుడు సీఎం చేయటమా? మరి లేకపోతే ఏముంటది? ఇంకా మీరే చెప్తున్నారు 39% ఓటు శాతం వచ్చిందని, 6%లో మీరున్నారంటున్నారు. ఇప్పుడు 7% ఇక్కడ 6.9 నుంచి 16% జనసేన పెరగలేదంటారా? 16కి 39కి అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ ఎందుకు టీడీపీ చేయలేకపోయింది, జనసేన ఎందుకు పోటీ చేసింది? అరే వాళ్ళ ఇష్టం అండి, సపోర్ట్ చేశారంటే. ఇక్కడ నేను చెప్పేదని మీరు ఇందాక స్ట్రైట్ పాయింట్ ఒకటి అడిగారు. రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న సప్రెసర్ గ్రూప్స్ అన్ని కూడా ఏకమైపోయి ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని సీఎం గా చూద్దామని కోరుకుంటున్నారు. 24 సీట్లు ఇచ్చారు, ఓటు పోలరైజేషన్ కాదు. ఇప్పుడు పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ అవకాశం ఉంది. 40 సీట్లు తక్కువకుండా జనసేనకి ఇస్తే తప్పితే ఓటు పోలరైజేషన్, ఓటు ట్రాన్స్ఫర్మేషన్ జనసేన గాజు గ్లాస్ నుంచి సైకిల్కి పడదు. అది ఇంకొకటి ఇప్పుడు కూడా అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ఇంత త్యాగం చేశాడు కదా, మీరు 24 ఇస్తే ఓకే అన్నాడు కదా. పవర్ షేరింగ్ లో 2.5 సంవత్సరాలు సీఎం నాతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అనే మాట చంద్రబాబు నాయుడు నుంచి ఉంటే ఈ పొత్తు పొడిచింది. అసలు డిమాండ్ చేయాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు కదా, మీరు ఇంకొకరు కాదు. నేను కాదు సార్, క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకుంటుంది, నిన్నటి నుంచి ప్రజలు కోరుకుంటుంది, క్షేత్రస్థాయిలో ప్రజలు కోరుకుంటుంది. మీ వరకు నా వరకు వీళ్ళ వరకు వెళ్ళిందంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళదా? ఆయన తెలియదా? అంటే తెలియాలి. అంటే ఇప్పుడు నిన్నటి నుంచి అందరికి అర్థమవుతుంది రాజకీయాలు. ఆయన చెప్పింది నిన్న కూడా ఏం చెప్పారు క్లియర్ గాని చెప్పండి. నేను ఏది ఆలోచించట్లేదు, మనం ఎన్ని సీట్లు మనం తీసుకుంటాము అన్నీ గెలిచే విధంగా ఉండాలి. 24 తీసుకున్నాం, 3 ఎంపీలు తీసుకున్నాం, 24 3 గెలిపించడానికి వెళ్తారేమో వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఒకళ్ళిద్దరు తప్పితే మీ సమాజ వర్గం 22 మందికి అమ్మవారిని మీరు 4% అంటే కాపులు ఇప్పుడు 25% బానిసలాగా ఉన్నారు సార్. పల్లకీలు మోయకూడదు, శాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు కదా. శ్రీనివాస్ గారు ఒక విషయం మీరు పదే మాట్లాడేది కమ్మ సామాజిక వర్గానికి ఆయన ఇచ్చేసారు. ఆయన ఇష్టం అండి, ఆయన పార్టీ ఆయన ఏమని ఇచ్చుకుంటారు. మీకు ఇన్ని సీట్లు వచ్చినాయి, మీరు 24 కాపు సామాజిక వర్గానికి ఇవ్వండి, ఎవరొద్దన్నారు? సామాజిక న్యాయం చెప్పే చంద్రబాబు నాయుడు గారు త్యాగాలకు సిద్ధపడాలని. సరే ఆయన ఇష్టం అండి, ఆయన గెలుస్తారో ఓడిపోతారో ఆయన ఇష్టం కదా, ఆయన పార్టీ ఆయన ఇష్టం. మీరు తీసుకున్న ఓట్ల గురించి ఇప్పుడు చెప్పేది ఏంటంటే 89% సప్రెస్ గ్రూప్స్ పవన్ కళ్యాణ్ గారు సీఎం గా చూడాలని కోరుకున్నారు తప్పితే, మళ్ళా యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని కోరుకున్నారు తప్పితే, పల్లకీలు మోయకుండా పల్లకీలు ఎక్కాలని కోరుకున్నారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు. జనసేన రాష్ట్ర కార్యదర్శి అక్కడ ఉన్నారు, ఆయన వెర్షన్ తీసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రైటా రాంగా, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆల్ సామాజిక వర్గం ఏమనుకుంటున్నారు? నాగేంద్ర గారు నమస్తే, జోష్న గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి నాగేంద్ర గారు. సార్ మీ వాయిస్ చూడండి, మ్యూట్లో ఉన్నట్టున్నది. సార్ మీ దగ్గర మ్యూట్లో ఉంది అట, ఒకసారి చెక్ చేయండి. ఇయర్ ఫోన్స్ ప్రాబ్లం. సార్ ఒకసారి మాట్లాడండి. హలో, ఓకే వర్మ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నాగేంద్ర గారు. నిన్న 24 సీట్లు, అందులో 5 ప్రకటించారు మీ నాయకులు. దీని మీద విభిన్న కథనాలు
వస్తున్నాయి. హరిరామ్ జోగి గారు కూడా ఆవేదన వ్యక్తం చేశారట. సరే 24 సీట్లు ఓకే, పవర్ షేర్ కావాలని డిమాండ్ చేస్తున్నారట. లేకపోతే ఓట్ ట్రాన్స్ఫర్ అవుతాట. 24 సీట్లు ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వడం కాదు, మీరు అధికారం చేపట్టాలి పొత్తు పార్టీలు అంటే 151 సీట్లలో కూడా అవ్వాల్సిన అవసరం ఉంది. అది ఇక్కడ పెద్ద పాయింట్. ప్రతి ఒక్కరూ వివిధ రకాలుగా మాట్లాడుతున్న అంశం. ఏం జరగబోతుంది, ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు? వర్మ గారు, ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. అంటే ఇప్పుడు సామెత ఒకటి తెలుగులో, కనిరెప్పే కంటిని కాటేస్తే అని, ఇది చందు శ్రీనివాస్ సోదరికి కూడా నేనే ఆన్సర్ చేయాల్సి రావడం తప్పలేదు నాకు. బట్ నేను ఇక్కడ హరిరామ జోగయ్య గారు వయసు ఎంత అండి? బట్ మేము కూడా ప్రేమించే వ్యక్తి కదా ఆయన, మేము కూడా స్వాగతించిన వ్యక్తే కదా ఆయన. ఎందుకు ఇలా ఒక వ్యక్తులను లేకుంటే ఒక పెద్దలను తీసుకొచ్చి డిస్కషన్లు పెడతారు? నేనైతే ఇప్పుడు నేను వేసుకున్న చొక్కా, నాకున్న, ఒకవేళ నేను ఎవరికన్నా మీకు తెలుసు అంటే నా అజెండా సర్వం పవన్ కళ్యాణ్ గారు. చెప్పమానండి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అట్టున్నారు కదా. ఎస్, గర్వంగా చెప్తాను నేను, నా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా శిరస్సు ఉంచి ఆయన అడుగుజాడల్లో నడుస్తా. పదే అంటే 24 సీట్లు తీసుకుంటే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదండి అని చెప్పి మనమే మాట్లాడుతూ ఉంటే, మరి 40 సీట్లు ఇస్తే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా? 137 సీట్లు తీసుకున్నప్పుడు ఎందుకు ట్రాన్స్ఫర్ కాలేదు ఓట్లు? అంటే మీరు అర్థం చేసుకోండి, మీ వేదన నేను ఉన్నప్పుడు మా వేదన కూడా వినాలి కదా. 137 తీసుకున్నప్పుడు ఎక్కడుందంటే ఈ ఓట్ ట్రాన్స్ఫర్? ఆయన కూడా ఓడిచేశారు కదా. నేనేం అడుగుతున్నానంటే, నా నాయకుడు నిర్ణయము మేము ఒప్పుకుంటున్నాం అంటే ఉంటుంది సార్. మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఎక్కడా లేదు. అది మా అధ్యక్షుడి యొక్క మంచితనం, గొప్పతనం. ఏంటంటే సామాన్య కార్యకర్త నుంచి నిజంగా టు బి ఫ్రాంక్ చెప్తున్నా, ఈరోజు మనసు విప్పి మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీలో కానీ ఆడి స్థాయి మించి, ఆడి మండలమా వార్గా ఆడి స్థాయి మించి మాట్లాడితే రెండో రోజు కనపడ్డాడు. కానీ ఈరోజు తను బూత్కెళ్ళి ఓటు వేయలేనివాడు కూడా గట్టిగా మాట్లాడితే దగ్గరగా హక్కును తీసుకొని మాట్లాడతాడు. నావాడు, నన్ను అడగండి, ప్రశ్నించండి అని చెప్పి అంత స్వేచ్ఛనిచ్చిన వ్యక్తి కాబట్టి ప్రతి ఓడు మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు మనం ఏం చేసినామని చెప్పేది లేదా? 24 సీట్లు ఆయన చెప్తున్నాడు, అరే బాబు నేను 30-35 నాకు ఇచ్చారు, నాకు వాళ్ళతో అవసరం ఉందో లేదో, మధ్యలో నువ్వే ఒక పక్క చేయి పట్టుకొని బీజేపీతో వస్తున్నావు కాబట్టి నువ్వు నీ స్థానాల్లో కుదించుకొని ఇవ్వమని అంటే ఓపెన్ గా చెప్పాడు. ఎస్, నేను పెద్దన పాత్ర పోషించినా కాబట్టి నేనే వాళ్ళ కోసం నేను సీట్లను ఎత్తిపెట్టినాను అని చెప్తున్నాడు. నేను కాదనలేదు, బాధ ఉంటుంది సార్, ఎవరికి ఉండదు, అందరికి ఉంటుంది. బట్ ఈ నాయకుడిని అనుసరించిపోవాలి కదా. ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ కాదు అంటే మీరు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడానికి ఉండేదంటే మీరు మాట్లాడేది ఎందుకు? ఈ సాకు పెట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానిక మీరు మాట్లాడేది? ఇప్పుడు నేను ఆ మాట అడగచ్చా? అంటే నన్ను నాలాగా ఉన్న వాళ్ళందరినీ మీరు మాట్లాడినప్పుడు మీరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చేయడానికి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ఒత్తాసు పలుకుతున్నారా? ఏంటిది? ఆయనకు ఒక వ్యూహం. నన్ను నమ్మండిరా బాబు, నేను ఏమీ లేనప్పుడు నేను పరిస్థితి ఇదే అని చెప్పి ఒక దారిలో తీసుకొస్తే, ఈ రోజు నేను చెప్తున్నాను వర్మ గారు, ఈవెన్ నాతో కూడా పోల్చుకున్నాను, రాష్ట్ర స్థాయిలో పైజామా కుర్తా పవన్ కళ్యాణ్ మాదిరి వేసుకుంటే నాయకులు అయిపోరు. ఆయన ఆశయానికి దగ్గరికి రారు ఎవ్వరు. అంటే స్టేజ్ ఎక్కించండి ప్లీజ్ అని భంగపడుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులైపోయి విపరీతంగా నాయకుడిని విమర్శిస్తున్నారు. అది అదిలాగా విశ్లేషణ. బట్ నేను ఒక్కటే చెప్తున్నా, ఎవడైనా సామాన్య కార్యకర్త బాధపడితే మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాం, అధ్యక్షుడి మాట నమ్మండి, అధ్యక్షుడితో నడవండి. అంతేగాని మీకు పార్టీ మిమ్మల్ని నాయకుల్ని చేస్తే మీరు ఆ నాయకుల ముసుగులో ఈరోజు వచ్చి ఆయన్నే విమర్శించే స్థాయి కానీ మీకు లేదు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను. అది ఎవరైనా కావచ్చు, ఇంక్లూడింగ్ మీ. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే మా అజెండా ఆయన బతుకుతున్నాం సార్. ఏం తెలుసు సార్? ఎవరు అంటే పొలిటికల్ గా ఎన్ని కష్ట నష్టాలు, అంటే ఆ ఇన్నర్ గా వాళ్ళ యొక్క ఫిట్మెంట్లు, ఫైనాన్షియల్ ఫిట్మెంట్లు ఎన్నో ప్రతిదీ చిరంజీవి గారు వచ్చి మమ్మల్ని నాశనం చేశాడండి, ఏమి చేస్తున్నాడు వీడు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి మళ్ళీ ముట్టుతున్నాడు, ఎక్కడికి వచ్చి ఉన్నాడు వీడు.
మరి ఈ రోజు ఒక్క సీటు గెలిపించారు, అది కూడా వెళ్ళిపోయాడు. అసలు అధ్యక్షుడినే గెలిపించుకోలేని మీరు ఆయన నేను ఇటువంటి పరిస్థితుల్లో నేను బీజేపీని కూడా వదలలేకుండా నన్ను నమ్మండి, ఓ 35 కలిసి వెళ్దాము, నా సీట్లలో ఆయన ఇచ్చినాను అంటే ఇటువంటిప్పుడు నాయకుడిని అర్థం చేసుకోకుండా ఉంటుంది బాధ. కొన్ని ఎవరికి ఉండవండి. ఈరోజు నేను చెప్తున్నా 60 సీట్లు ప్రకటించిన వైసీపీలో 6 మంది నుంచి 10 మంది ఎమ్మెల్యేలు తిడుతున్నారు, నన్ను మోసం చేశాడు, నాశనం చేశాడని. 4-5 మంది ఎంపీలు తిడుతున్నారు. 4 వెళ్ళిపోయారు ఆల్రెడీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కూడా. మరి అక్కడ లేదా ఫ్లక్చుయేషన్? మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సీట్లను చూసి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఏకంగా జెండాలు కాలుస్తున్నారు, అక్కడ లేదా ఫ్లక్చుయేషన్? ఉంది కదా. మరి ఇదేందో అంటే మీ ఎయిమ్ ఏంటి? అంటే మనం పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకుడిని నమ్మిన తర్వాత ఆయన అజెండాతో ముందుకెళ్దాము. ఆ నాయకుడు అప్పుడు చెప్పినాడు, ఇప్పుడు చెప్తున్నాడు, వైసీపీని గద్దె దింపడమే లక్ష్యం, ఈ లక్ష్యంతో ముందుకు రండి అంటే ఇక్కడ మళ్ళీ మీరు నేను మనస్ఫూర్తిగా జోగయ్య లాంటి పెద్దలు కావచ్చు అందరినీ కూడా నేను స్వాగతిస్తున్నా. ఓకే, కానీ అక్కడ సర్వైవల్ అయ్యి అక్కడ కూర్చొని మాట్లాడాల్సింది ఎవరు? మీరు అక్కడ డెసిషన్ తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరు? అక్కడ అవసరమైతే త్యాగం చేయాల్సిన వ్యక్తి ఎవరు? ఓకే, అంటే ఇప్పుడు ఏం చేద్దాం? 50 ఈకపోతే మాకు వద్దందామా? మాకు వద్దని బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళా సింగిల్ గా పోటీ చేస్తే ఇంతగా ఉన్నటువంటి ఆయన నమ్మే పరిస్థితుల్లో ఉన్నదా అనే తర్జనపరిచన ఉంటుంది కదా. అవన్నీ ఎవరికి పట్టదా? అంటే పార్టీలో మన మాట మనం అనేసి అబ్బాయి ఇప్పుడు బాగా యాంటీగా అందరూ మాట్లాడుతున్నారు పిల్లలు, మనం కూడా 2 ముక్కలు వాళ్ళకి సపోర్ట్ గా మాట్లాడతా, ఈయనకి ఎంత ఇష్టమో కులం మీద, ఈయనకి ఎంత ఇష్టమో పార్టీ మీద, ఈయనకి ఎంత ఇష్టమో రాష్ట్రంలో అభివృద్ధి కావాలని అనేసుకోవాలనా? వాస్తవ పరిస్థితులు ఎందుకు అర్థం చేసుకోరు? ఓకే, నాగేంద్ర గారు అందరూ మాట్లాడాక కొనసాగిద్దాం. టైం లిమిట్ ఏం లేదు దీనికి. 1 minute అండి. ప్రసాద్ గారు, ఓకే, చంద్ర శ్రీనివాస్ గారు ఆయన వెర్షన్ ఆయన చెప్పారు, మీ వెర్షన్ ఏంటి? నాగేంద్ర గారు ఆయన ఆవేదన ఆయన వ్యక్తం చేస్తున్నారు. మీది అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ పార్టీల జోలికి వెళ్తాను. నా వర్షన్ ప్రసాద్ గారు లాస్ట్ చేస్తా సార్, వాళ్ళు పర్వాలేదు, మీరు మాట్లాడండి. మీరు ఎనాలిసిస్ ముందు జరిగిందని చేయండి, ఆ తర్వాత మీరు వీళ్ళు మాట్లాడాక మళ్ళీ మాట్లాడేది. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నాగేంద్ర అన్న బాధ, పవన్ కళ్యాణ్ గారి బాధ అండ్ చంద్రబాబు నాయుడు గారి బాధ, అందరి బాధ ఒకటే అన్నది ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కష్టపడుతున్నారు ఆయన. వైఎస్ఆర్సీపీని దించడానికి పవన్ కళ్యాణ్ గారి బాధ్యత ఎంత అన్నది ప్రశ్న. వైఎస్ఆర్సీపీని దించడం అన్నదాన్ని ఒక నిజంగా ప్రామాణికంగా తీసుకుంటే ఎవరు సత్తువ తగ్గడు. ఇప్పుడు చంద్ర శ్రీనివాస్ గారు కూడా చెప్పింది చాలా క్లియర్గా ఉంది. ఇప్పుడు మాకు అధికారం అన్న దగ్గర ఈయన యొక్క పోరాట పటిమ ఏది అన్నది పెద్ద ప్రశ్న. ఇవాళ నిన్న ఒక హరిరామ్ జోగయ్య గారు వయసు ఎంత ఏదో మాడారు కదా. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నాగేంద్ర సార్, అంటే నేను ఎప్పుడు మీతో కాంటాక్ట్ చేస్తాను కానీ 45 నుంచి 60 వయసు ఉన్న వాళ్ళకి 55 మందికి, 61 నుంచి 75 మంది వయసు ఉన్న వాళ్ళకి 20 మందికి, అంటే 75 స్థానాల్లో మీరు అనుకుంటున్న యువత యూత్ ఇన్ని బాధలు పడిపోతున్న వాళ్ళు ఎవరికి ఇవ్వలేదు కూడా. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ కేటగారికల్గా మీకు ఒక విషయం చెప్తా. ఈ గుర్తు చూడండి, ఆడి కార్ సింబల్ని సగం ఎరగొట్టి ఓ దాంట్లో గ్లాస్ని ఓ దాంట్లో సైకిల్ని పెట్టారు. గతంలో మీరు మా కూటమిని 40 స్థానాలు ఇచ్చే వాళ్ళ అధికారం చెలాయించిన టీఆర్ఎస్ పార్టీ లాంటివి ఉన్న దగ్గర కూడా ఇలాంటి ఆడి సింబల్ అవన్నీ పెట్టి అందులో ఏ పార్టీ గుర్తులు పెట్టలేదు, ఒక పార్టీ పొత్తు. ఎందుకంటే ఒక వీటో పవర్ చాటుకుంటూ వాళ్ళ సన్నిధానంలోకి, అంటే నేను కరుణానిధి పార్టీ గురించి నేను లక్షాలు చెప్పాను. ఈవెన్ జాతీయ పార్టీకి 20 స్థానాలు ఇస్తానన్న దగ్గర కూడా ఎలక్షన్ లాస్ట్ మూమెంట్లో సెడ్ వెరీ క్లియర్లీ నో, ఇక్కడ మేము పోరాటం చేయగలం, మేము గెలుస్తాం, 20 స్థానాలు మీకు ఇవ్వట్లేదని కాంగ్రెస్ చెప్పిన ఉదంతాలు మనం చూసాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇక్కడ మీరు పొత్తు ధర్మం అన్న దగ్గర, ఓటు ట్రాన్స్ఫర్ అన్న దగ్గర మీరు 175 స్థానాల్లో వెన్ యూఆర్ కన్ఫైనింగ్ టు 24, మిగిలిన 151 స్థానాల్లో ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది దాని దగ్గర మీ దగ్గర ఆన్సర్ చెప్పండి. మీరు ఒకటే ఒక విషయం చెప్తున్నాను, శ్రద్ధగా ఉన్న మీరు మధ్యలో మాట్లాడినప్పుడు నన్ను వదిలేయండి, మీరు చెప్పండి, మీరు చెప్పండి, చెప్పండి అంటే మరి ఆయన రెస్పాండ్ అవుతారు. చెప్పండి అంటే రెస్పాండ్ అవుతాను. ఇందాక నేను రెస్పాండ్ అవుతున్నాను. అదేనండి చంద్ర నాపలేదా? అలాగే రాసుకుని మాడమనండి, అది మీరు నోట్ చేసుకుని చెప్పండి. ఎందుకంటే నేను ఒక విషయం చెప్పగలను. ఇప్పుడు ద కమిట్మెంట్స్ ఆఫ్ ఇండివిజువల్స్, నాగేంద్ర గారికి ఉన్న కమిట్మెంట్ చందన్కి ఉండదు, చందన్కి ఉన్న కమిట్మెంట్ నాకు ఉండదు, నాకు మన ముగ్గురికి ఉన్న కమిట్మెంట్ వెంకటరెడ్డికి ఉండదు. అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క కేటగరైజేషన్స్ ఉన్నప్పుడు ఈ 24 స్థానాల్లో ప్రభావితం చూపించే జనసేనకు సంబంధించిన దాంట్లో తెలుగుదేశంతో సమన్వయపరుచుకునే ఓటు బ్యాంక్ విషయంలో మేబీ ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ వాట్ అబౌట్ రిమైనింగ్ 151? ఏ ప్రాతిపదిక మీద?
అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీకు ఒక విషయం చెప్తున్నాను, ఈ 70 సంవత్సరాల స్వతంత్రావల్లో ఒక జాతీయ పార్టీలతో అనుసంధానించుకున్న ఏ పార్టీ అయినా సరే ఒక నాయకుడు మాట్లాడుతున్న భాషలో పవన్ కళ్యాణ్ గారు ఎత్తుకోవడమే కుల నాయకుడు కుల అన్నదానికి అపవాదం తొలగించుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజంలో మాట్లాడుతున్న ఉదంతాలు చూసుకుంటే హరిరామజోగి గారు లాంటి వ్యక్తి 89% దగ్గర అణగారిన వ్యవస్థలో ఉన్న దగ్గర వాళ్ళందరికీ సముచిత స్థానంలో అధికారం కోసం ఎవరైనా వస్తారా అన్న దగ్గర ప్రజారాజ్యం పార్టీ ప్రస్థానం నుంచి చూసుకుంటూనే వస్తున్నారు. ఎవరో ఒకరు వస్తారని ఆ ఎవరో ఒకరు అనంతరం చిరంజీవి గారు అనంతరం పవన్ కళ్యాణ్ గారు అన్న దగ్గర సామాజిక వర్గ పరంగా ఒక కొమ్ము కాస్తున్న దగ్గర మొన్న కాడుదలేసిన జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ తదనంతరంలో పవన్ కళ్యాణ్ పోరాట పట్టింపుకి ఇవాళ ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి డిమాండ్ ప్రాతిపదిక మీద దగ్గర 60 స్థానాలంటే అందులో 3 వంతులు తగ్గించుకుని 20 స్థానాలకు పరిమితమైన దగ్గర ఎప్పుడైనా అధికారమే పరమావధి అన్న కాన్సెప్ట్లోనే హరిరామజోగి గారు కానీ పెద్దలు ముద్రగడ గారు కానీ కంటిన్యూస్గా మాట్లాడుతున్న ఉదంతంలో ఇవాళ అధికారానికి ఆమడ దూరంలో అంటే ఇందాక చంద్ర శ్రీనివాస్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు అనే పార్టీ, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిత్వం, పవన్ కళ్యాణ్ గారి అనే నాయకత్వ పట్టిమ కేవలం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మాత్రమే. ఎందుకంటే దర్ ఇస్ అ కాంట్రడిక్షన్. లోకేష్ లాంటి వ్యక్తి ఎప్పుడైతే ఆ మాట మాట్లాడాడో తదనంతర పరిణామాల్లో ఆయన మనోభావాలకు గాయమైనట్టుగా ఒక పిక్చరేషన్ తదనంతరం కూడా ఇవాళ ఆయన 24కి కన్ఫైన్ అవడంలో చాలా హాస్యాస్పదంగా ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఇవాళ 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో హరిరామజోగి గారు అనే వ్యక్తి కేఎస్ఎస్ అనే సామాజిక వర్గ పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో నిర్మించుకున్న దాంట్లో 175 నియోజకవర్గాల్లో ఇవాళ జనసేన పార్టీ ఏ విధంగా క్షేత్రస్థాయిలో నిర్మించుకుందన్నది రెండో ప్రశ్న. ఇక నిర్మాణాత్మకంగా లేని దగ్గర ఇవాళ నా 10 సంవత్సరాల ప్రస్థానంలో 60, 70, 80 స్థానాలకు కూడా నేను ఇవాళ కాంపిటెంట్ పర్సన్ కాదు అన్న దగ్గర మనోగతానికి అనుగుణంగా 10కో 15కో కన్ఫైన్ అయ్యే దగ్గర 24 వస్తున్నాయా, లేదా నేనే ఇంకా త్యాగం చేసి రాబోయే బీజేపీకి త్యాగం నా దాంట్లోంచి చేయాలన్న దగ్గర ఒక పార్టీ చూపిస్తున్న ధిక్కార స్వరానికి ఏ విధంగా ఏకీభవిస్తుంది అన్నదే ప్రశ్న. ఇవాళ నాగేంద్ర గారు మీరు నిజంగా చెప్తున్నారు, సమన్వయపరుచుకుని మీ అధినాయకుడు అనుగుణంగా అనునయిస్తూ ఆయన అడుగుజాడలు నడవడానికి మీలాంటి వాళ్ళు సమైత్యమై ఉన్నా పోరాటానికి మీరు ఏరి అన్నదే ప్రశ్న. ఇప్పుడు ఉదాహరణకు తాతంశెట్టి నాగేంద్ర గారికి బద్వేలు టికెట్ పడింది, ఆయన పోరాడుతున్నాడు అంటే కథ వేరు. లేదంటే అక్కడ రాజానగరంకి అదేంటంటే రాజంపేటకి ఎంపీగా ఇస్తున్నారంటే ఆ కథ వేరు. ఇదేది కాకుండా ఎంతసేపు ఒక నాయకుడిని పరిరక్షించుకోవడం దగ్గర చిరంజీవి గారితో మొదలైన దగ్గర నుంచి సార్ ఎవరు సార్ తెలుగుదేశం నుంచి అధినేత మహారాజులు అందరూ వెళ్ళి జాయిన్ అయ్యారు సార్, నెక్కచ్చిగా గెలుచుకుని వచ్చారు వాళ్ళు ఆ 18 స్థానాలు ఉభయ గోదావరి జిల్లాలో. అలాంటి పరిణామాల్లో కూడా ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఉన్న దగ్గర 33 నియోజకవర్గాలు శాసించే స్థాయి ఉన్న దగ్గర నిన్న మీకు చెప్తున్నాను నాగేంద్ర గారు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీలాంటి త్యాగధనుడే ఆయన ఎవరు రామచంద్రరావు గారు ఎక్కడ తణుకులో సార్ ఇదే పవన్ కళ్యాణ్ గారు టికెట్ అనౌన్స్ చేశారు సార్ వారావతిలో, ఈయన మా ప్రతినిధి అని. అక్కడ అల్మిల్ రాధాకృష్ణ గారికి తెలుగుదేశం అనౌన్స్ చేస్తే నిస్సహాయ స్థితి కాకుండా ఇంకేముంటుంది? నిస్సహాయ స్థితిని మీరు ఎలా డిసైడ్ చేస్తారండి? వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, వాళ్ళు పొత్తులేవో వాళ్ళు పడతారు. ఇప్పుడు నిస్సహాయ స్థితి అని మనం కాదండి, నిస్సహాయ స్థితి అని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? కాదు సార్, నిస్సహాయ స్థితి అని మీరు ఎలా అనౌన్స్ చేస్తారు? నిస్సహాయ స్థితి అని ఎలా చెప్తారు? ఇప్పుడు ఎలా ఇప్పుడు నన్ను మీరు డిబేట్కి పిలిచారండి, మేము నలుగురం రాలేదు, మీరు నిస్సహాయ స్థితి కాకుండా ఇంకేమవుతుంది? అదేంటి నలుగురు రాకపోతే డిబేట్ ఆపేస్తాం, ఏమైంది? అలాగే అదే అయింది. ఇప్పుడు ఆగలేదు కదా, వచ్చాం కదా అక్కడ ప్రెజెన్స్ ఏదని అడుగుతున్నా. నిస్సహాయ స్థితి అంటే డిబేట్ ఆపేస్తున్నట్టుగా పోరాటం చేయట్లేదు, అదే ఆన్సర్ అక్కడి నుంచి వస్తుంది. కాదండి, అనకాపల్లి తెలుగుదేశం పార్టీకి ఒక ఎంపీని అనుకున్నారు మొన్నటి వరకుని. సరే నాగబాబు గారు అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, చేంజ్ అయింది కదా, కొన్ని త్యాగాలు చేయాలని చెప్తున్నారు కదా వాళ్ళు. నేను త్యాగం గురించి మాట్లాడాను, మరి త్యాగం అవుతుంది అది నంబర్ గేమ్ మాట్లాడుతున్నా ఇవాళ మీకు. అరే కాదండి, ఇప్పుడు మీరు పార్టీ పెట్టుకున్నారు సార్, కాదు ప్రసాద్ గారు మీరు ఒక పార్టీ పెట్టుకున్నారు, మీ లెక్క ఏదో మీకు ఉంటుందండి, నాకు 20 కావాలా, 30 కావాలా, 100 కావాలా, 80 కావాలని. మీరు ఇన్నే కావాలనుకున్నారు, అందులో మీరు గెలరు అన్నది మీరు అభ్యర్థులు మీరు పెట్టుకుంటారు, మీ లెక్క మీది. సో వాళ్ళు ఓట్ పర్సంటేజ్ వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటారు అనేది వాళ్ళ లెక్క వారి. అసమ్మతులు అన్నాయి ఎక్కడన్నా ఉంటాయి. అదేవిధంగా ఆయన చెప్తున్నారు, అరే బీజేపీని నేను కావాలనుకుంటున్నాను, మనకు వాళ్ళ మద్దతు కావాలి, ఈసారి కూడా మోడీ గారు హ్యాట్రిక్ కొడతారు, సో ఏదైతే కేంద్రంతో మన సహయోగం ఉంటేనే బాగుంటుంది, నన్ను నమ్మండి, నాకు వదిలేయండి నా వ్యూహాన్ని, ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యేలాగా చెయ్యండి అని చెప్పి ఆయన చెప్తున్నారు కదా. ఆయనకి 24 కావాలేమో 24 తీసుకున్నారు, లేకపోతే రేపు 50 ఓట్లు ఇంకొక 5-10 తీసుకుంటారేమో. లేదు కదా ఆప్షన్ లేదని చెప్తుంటే మళ్ళీ ఆప్షన్ ఉందంటారు. ఇప్పుడు అసమ్మతులు ఇవి కాదు సార్, ఇప్పుడు ఏదైనా గొడవ అవుతున్నది, ఇబ్బంది పడుతున్నది, ఇంకొక 5 తీసుకుంటే తప్పులేదు కదా, ఏమో వాళ్ళు తీసుకుంటారేమో. అన్ని మీరు ఏమో అన్నప్పుడు మరి డిబేట్ ఎందుకంటే అదే కాదండి, ఇంకా జరిగిన పరిణామాల మీద విశ్లేషణకు వస్తే అన్ని మీ ఇష్టం అంటే సార్ మాట చెప్తున్నాను వినండి. వైఎస్ఆర్సీపీలకు ఇన్ఛార్జీలు అనౌన్స్ చేయలేదు సార్, దే ఫుడ్ డౌన్ చేసి నాయకుల్ని అనౌన్స్ చేశారు. దీస్ ఆర్ ద క్యాండిడేట్స్, క్యాండిడేట్స్ 118
బ్యాలెన్స్ అందులో జనసేన లేదు. ఏమో ఏమో అరే మీరు ఎలా డిసైడ్ చేస్తారండి? లేదు అంటే మార్చుకోవచ్చు కదా. కాదు లేదు అనుకోవచ్చు కాదు. ఇప్పుడు 30-40 వస్తాయి అనుకున్నారండి, 24 పరిమితమైంది కాదు. వినండి, ఇప్పుడు ఏదైనా గొడవ సీట్లో ఉండదని వెంకటరెడ్డి గారు ఇప్పుడు ఏమైనా ఇబ్బంది అయ్యింది లేదు, ప్రాబ్లం ఏలో ఉన్నది ఓట్ ట్రాన్స్ఫర్, ఇంకొక 5 ఇవ్వండి అంటే ఇవ్వచ్చేమో. ఇక్కడ ఎలా చెప్తారు? బీజేపీ కూడా ఇవ్వచ్చుగా. మీరు కాదు నాగేంద్ర ఏం చెప్పండి, ఇప్పుడు నేను నాకు ఇచ్చే సీట్లలో నేను తగ్గించుకుని అదే బీజేపీకి ఇస్తున్నానని చెప్పారు. అదే ఉన్నాడు సార్. ఒక్కసారి ఇన్ కేస్ బీజేపీ వస్తే తగ్గించుకుని ఇస్తున్నారని చెప్పారు. బీజేపీ రాకపోతే ఆయన ఎక్స్ప్లోర్ చేయండి, అప్పుడు మాట్లాడదాం. ఏమో వస్తారో రారో అది ఏమి జరుగుతుంది. నాగేంద్రని చెప్పిన దాంట్లో మాకు 35 ఎన్నో స్థానాలు ఇస్తానన్న దగ్గర మేము తగ్గించుకుని మాకు ఇవే చాలు. 24 ఫైనలా? ఇప్పుడున్న సిచ్యువేషన్ పెట్టి ఏమన్నా పెరిగే అవకాశం ఉంటుందా? సార్ క్లిస్టర్ క్లియర్ గా మా మాట వినండి. మా 32 to 38 సీట్స్ చర్చ జరిగిన మాట వాస్తవం. ప్రస్తుతానికి మీరు 24 మేము కన్సర్న్ అయి ఉన్నాం. బీజేపీ వస్తే వాళ్ళు ఎంపీలు పెరిగితే అవి మళ్ళీ 1-2, లేకుంటే ఎంపీలు పెరగకపోతే, ఇప్పుడు బీజేపీ అనేది రాకపోతే వాళ్ళకి ఎత్తిపెట్టిన 10 సీట్ల 11 సీట్ల జనసేన పోటీ చేస్తారు. బీజేపీ రావడానికే మా నాయకుడు ప్రయత్నం చేస్తారు. రైట్, క్లియర్. చెప్పమన్నాడు సార్, చెప్పకుండా అన్నది ఈరోజు నాగేంద్ర గారు ఎయిర్ క్లియర్ చేసేదాకా నిన్న ఎవరు కూడా మాట చెప్పలేదు. ఇక్కడ ఆయన మాట్లాడారు కాబట్టి ఐ హావ్ టు యాక్సెప్ట్ ఇట్ బికాజ్ ఆయన జనరల్ సెక్రటరీ స్థాయిలో. ఓకే రైట్. మనతో పాటు జోష్న గారు కూడా. జోష్న గారు నమస్తే. నమస్కారం అండి. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. మొన్నటి వరకు రచ్చంతా ఎప్పుడు టికెట్లు ఎవరు వస్తారు, అభ్యర్థులు ఎవరు, నియోజకవర్గాలు అన్నది. తీరా ప్రకటించిన తర్వాత మరో రచ్చ మొదలవుతున్నది. చంద్రబాబు నాయుడు గారి మీద అసమ్మతులు పెరుగుతున్నాయట. అసలు ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా అవదా అని చెప్పి చాలామంది ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే వైఎస్ఆర్సీపీ నెత్తి మీద పాలు పోసినట్టే. వర్మ గారు ఇక్కడ సరే డెఫినెట్గా అలయన్స్లో ఉన్నప్పుడు, పొత్తులో ఉన్నప్పుడు కొంత ఈ చిన్నపాటి అలకలు, చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేటువంటివి కామన్. అటు తెలుగుదేశంలో అయినా సరే, అటు జనసేనలో అయినా సరే అవి కామన్. ఎందుకంటే మేము పొత్తులో ఉన్నాం, అలయన్స్లో ఉన్నాం. ఎవరైతే టికెట్లు ఆశిస్తారో వాళ్ళు కొంత భంగపడినప్పుడు ఖచ్చితంగా అలాంటిది ఒకటి వస్తుంది. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే 99 స్థానాలు మేము నిన్న అనౌన్స్ చేసినప్పుడు, తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా మా అభ్యర్థులను అనౌన్స్ చేసినప్పుడు ఇరు పార్టీలకి సంబంధించినటువంటి అధినేతలతో పాటుగా ఇరు పార్టీలకి సంబంధించి సమన్వయ కమిటీ సభ్యులు ఉంటారండి. మా పార్టీలకు ఇటు తెలుగుదేశం నుంచి కావచ్చు, అటు జనసేన నుంచి కావచ్చు సమన్వయ కమిటీ అని వేసుకున్నామండి. అటు మెంబర్స్ నుంచి ఇటు మెంబర్స్ నుంచి తీసుకొని సమన్వయ కమిటీ అనేటువంటిది వేసుకొని అందులో డిస్కస్ చేసి ఏ స్థానాలు ఎవరికి ఇవ్వాలి, ఏ రకంగా దాన్ని ముందరికి తీసుకెళ్దాం, ఎలా చేద్దాము, ఎక్కడన్నా యూనో మీరు అన్నట్టుగా ఎక్కడ త్యాగాలు ఎవరు చేయాల్సి వస్తుంది, తెలుగుదేశము చేస్తుంది, జనసేన చేస్తుంది. సో ఎక్కడ ఎవరు ఏ రకమైనటువంటి త్యాగాలు చేయాలి, ఏ రకంగా ముందరికి వెళ్ళాలి, వీటన్నిటి మీద కూడా లెందీ డిస్కషన్స్ నడిచి అధినాయకులు ఇద్దరి సమక్షంలో నిన్న ఉమ్మడిగా అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ఇది వాస్తవం. సరే, ఇప్పుడు సామాజిక న్యాయం ఉందా, ఇది ఉందా, అది ఉందా అని చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఐ ఆన్సర్ ఇట్ లేటర్. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే అండి, మా క్యాడర్కి కానీ అటు జనసేన క్యాడర్కి కానీ చిన్నపాటి అలకలో చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉండొచ్చు గాక, కానీ ఎవరు కూడా మేము ఓట్ ట్రాన్స్ఫర్లు చెయ్యము, మేము రాము, మేము ఓట్ అయ్యము అని ఎవరూ చెప్పట్లేదు. ఎందుకంటే అబవ్ ఆల్గా మేము ఆలోచిస్తున్నాం. ఇటు తెలుగుదేశం అధికారంలోకి వస్తుందా, జనసేన అధికారంలోకి వస్తుందా, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరు మంత్రులు అవుతారు, ఎవరేం చేస్తారు, ఇది కాదండి. ఓవరాల్గా రాష్ట్రం బాగుపడాలి అంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన అలయన్స్ ప్రభుత్వం రావాల్సిందే అనేటువంటిది మా క్యాడర్కి. మా అని నేను ఎప్పుడైతే అంటున్నానో, తెలుగుదేశం అధికార ప్రతినిధిగా నేను మా అని అంటున్నాను అంటే అందులో తెలుగుదేశం జనసేన క్యాడర్ ఇద్దరూ ఉన్నారండి. ఎందుకంటే మేము ఇవాళ పొత్తులో ఉన్నాం, పొత్తులో వెళ్తున్నాం, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ వెళ్తున్నాం, చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నాం. ఎక్కడా కూడా ఏ విధంగా కూడా ఇబ్బందులు రాకుండా క్యాడర్ని పట్టించుకుంటూ, క్యాడర్ మనోభావాల్ని తీసుకుంటూ, పరిగణలోకి తీసుకుంటూ, అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుంటూ, కొన్ని చోట్ల ఎవరు త్యాగాలు చేయాలో వాళ్ళు చేస్తున్నారు, కొన్ని చోట్ల ఏ రకంగా మనం ముందరికి వెళ్ళాలి అనేటువంటి దానితో వెళ్తున్నాం. ఎట్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా చిన్నపాటి ఇబ్బందులు రావడం పరిపాటి సహజం. వాటిని ఓవర్కమ్ అయి ముందరికి వెళ్తాము. ఎందుకంటే మా ముందర బిగ్గర్ గోల్ ఉంది, మా ముందర రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలి అనేటువంటి ఒక పెద్ద ఆలోచనతోటి, ఒక దృక్కోణంతో మేము వెళ్తా ఉన్నాము. సో ఖచ్చితంగా ఎవరెవరైనా సరే చిన్నపాటి అలకలు వచ్చినా ఏమున్నా సరే అందరినీ కూడా మేము వేడుకుంటా ఉన్నాం. ఇది దిస్ ఇస్ అంటే మనం చేసేటువంటి
ఒక పెద్ద కార్యక్రమంలో ఒక చిన్న డిస్టర్బెన్స్గా మాత్రమే మనం దీన్ని చూడాలి తప్పించి ఏమీ లేదు. రైట్, ఓకే, సింపుల్. వెంకటరెడ్డి గారు ఒక 1 minute వెయిట్ చేయండి, ఎందుకంటే పబ్లిక్ కాలర్స్ ఒపీనియన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక కాలర్ వచ్చారు, ఆ తర్వాత మీరు మాట్లాడేది. కానీ కరుణాకర్ గారు హైదరాబాద్ నుంచి ఒక కాలర్ ఉన్నారు. కరుణాకర్ గారు నమస్తే. కరుణాకర్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. ఓకే, కరుణాకర్ గారు, ఆంధ్రప్రదేశ్లో సీట్లు పంపకాలు జరిగినాయి. 118 స్థానాలు వీళ్ళు, వాళ్ళకి 60-70 నుంచి వాళ్ళ స్థానాలు వాళ్ళు ప్రకటించారు. సో దీని మీద ఏమైనా స్పందిస్తారా? సరే, ఇప్పుడు మనం చూసాం, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ రెండు ఇద్దరు కలిసి అధినేతలు సీట్లు ప్రకటించారు. కాకపోతే ఇక్కడ సీట్లు ప్రకటించిన వెంటనే వైసీపీ నాయకులకు మరి ఏం ఇంట్రెస్ట్, మరి వాళ్ళ సీట్ అనుకున్నారా అని తెలియదు. కానీ మూకమ్మడి గారు, రోజా గారు, అమ్మడి గారు, నాని గారు ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు తెలియట్లేదు. ప్రకటించింది జనసేన టీడీపీ సీట్లది. వాళ్ళకి మాట్లాడడం నిజంగా వింతగా ఉంది. ఇక్కడ ప్యానెల్ లో ఉన్న వెంకటరెడ్డి గారు, అలాగే ఇక్కడ వైసీపీ విశ్లేషకుడు ప్రసాద్ గారు. ఓకే, అలాంటి కామెంట్లు వద్దులేండి, అలాంటి కామెంట్లు. ఓకే, ఇంకోటి కరుణాకర్ గారు, మీరు ఎవరైనా దయచేసి ఫోన్ కాల్ చేస్తున్నప్పుడు అది డిస్టర్బెన్స్ వస్తుంది, వినండి, డిస్టర్బెన్స్ వస్తుంది. టీవీ చూడకండి, డిస్టర్బెన్స్ లేని దగ్గర ఉంటేనే మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే మీరు చెప్పేది మాకు అర్థం అవ్వకుండా, మేము మాట్లాడేది మీకు అర్థం అవ్వకుండా కాల్ చేసినా నా సమయం వృధా అవుతుంది. ప్లీజ్. థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు, ఆయన ఫోన్ డిస్టర్బెన్స్ వస్తుంది. వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ముందు కాలర్ అడిగిన దానికి సమాధానం చెబుదాం, ఎందుకంటే పబ్లిక్ కాలర్ కాబట్టి. ఇప్పుడు మేము మొన్న ఇన్ఛార్జీలను ప్రకటించాం. కొంతమందిని ఇక్కడ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళని వేరే నియోజకవర్గాలకి అక్కడ కూడా గెలిపించుకురావాలి. ఇక్కడ ఆల్రెడీ మనం బలంగా ఉన్నాం, అక్కడ వీక్గా ఉన్నటువంటి కొన్ని స్థానాలకి, అంటే ఓడిపోయిన స్థానాలకు అలా మార్పులు చేర్పులు జరిగితే ట్రాన్స్ఫర్లు ఎందుకు చేస్తున్నారు? అసలు ఇన్ని మార్పులు చేర్పులు ఏంటి? అది మా పార్టీలో తీసుకున్న నిర్ణయం మీద తెలుగుదేశం అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ బహిరంగంగా మాట్లాడినప్పుడు మరి వాళ్ళకి ఇచ్చిన సీట్ల మీద మేము మాట్లాడితే తప్పెట్లయిద్ది? రాజకీయంగా వాళ్ళు మా మీద ఆరోపణలు చేసినప్పుడు ఎస్, మా పార్టీలో మేము ఎవరికి సీట్లు ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ చేయలేరు కదా అప్పుడు. సో దాని మీద ఖచ్చితంగా కూడా మాట్లాడతాం. అది కరుణాకర్ గారు తెలుసుకోవాల్సినటువంటి అంశం. రెండవది, పవన్ కళ్యాణ్ గారు అసలు ఎన్ని సీట్లు అడిగారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా చందు శ్రీనివాస్ గారిని నేనే చాలా సందర్భాల్లో, చాలా డిబేట్లో మీరు జనసేనగా ఫ్లేవర్గా మాట్లాడుతున్నారు, మీరు జనసేన ఇది అని చెప్పి నేను ఆయన చాలా వాదనలు కూడా జరిగినాయి మీ డిబేట్లోనే, అలానే వేరే ఛానల్లో కూడా. ఇప్పుడు ఈయన కూడా వైసీపీ కోవట్ అంటున్నారు ఇండైరెక్ట్గా. ఇప్పుడు నాగేంద్ర గారి వర్షంలో నాకు వినపడింది ఏంటంటే, మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే తెలుగుదేశం జనసేన పొత్తుని వ్యతిరేకిస్తారో, ఈ పొత్తులో మనకు కానీ సీట్లు ఎక్కువ రాకపోయినా, మనకు కానీ సీఎం సీట్ షేరింగ్లు అన్నీ రాకపోయినా ఎవరైతే విమర్శ చేస్తారో వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ కోవట్లు. అంటే ఈరోజు నుంచి చంద్ర శ్రీనివాస్ గారు కూడా పాపం వైఎస్ఆర్సీపీ కోవట్ అని వేస్తారేమో, మాకు ఆయనకేం సంబంధం లేదని చెప్పదలుచుకున్నా. ఎందుకంటే పాపం ఆయన అభిమానంతో ఆ కుటుంబం మీద, ఎందుకంటే ఆయనకి చిరంజీవి గారి మీద మాట పడినీరు, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఆర్జీవి గారు తిట్టిన సందర్భంలో ఆయన్ని విపరీతంగా కూడా ఈయన డిబేట్లో కూడా మాట్లాడినటువంటి సందర్భాలు. ఆ ఫ్యామిలీ మీద ఎవరు మాట్లాడినా ఆ ఫ్యామిలీని తక్కువగా చులకనగా చూస్తే ఆయన తట్టుకోలేరు. ఆ ఫ్యామిలీ మీద ఆయనకు అభిమానం, సో ఆ పార్టీ మీద అభిమానం. అట్లా ఫ్యామిలీ నేను వదులుకోవడం కదా సార్, నేను ఉన్న వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఆయన వైసీపీ కోవట్ అంటారేమో కాబట్టి, వైసీపీ కోవట్ అంటారేమో. ఒక్క నిమిషం, పర్లేదు, చౌదరి చేశారు మిమ్మల్ని. రెండు, పవన్ కళ్యాణ్ అసలు నిజంగా ఎన్ని సీట్లు అడిగారు? ఇది నేను చెప్పింది కదా సార్. 5/2/2024 అంటే 20 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ కరపత్రిక వాళ్ళు అది రాస్తే, ఏది రాస్తే అది నిజమని తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశంలో జరిగే మొత్తం కూడా ముట్టుముట్టు రివీల్ చేసేటటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఎవరికి ఏ సీటు, ఇదిగోండి వర్మ గారు, ఎవరికి ఏ సీటు, బాబు పవన్ విస్తృత మంతనాలు, దాంట్లో 32 సీట్లు కోరిన జనసేనాని. అంటే అసలు పవన్ కళ్యాణ్ అడిగిందే 32, దాంట్లో 20 చోట్ల ఏకాభిప్రాయం, మరో 5 ఇచ్చే ఛాన్సు, 27 అడుగుతున్న పవనం. మధ్యాహ్నం రాత్రి దఫదఫాలుగా చర్చ, జనసేన సీట్లపై వస్తున్న స్పష్టత. రాజానగరం, రాజోలు, కాకినాడ రోడ్లు, యలమంచిలి, భీమవరం, నరసాపురం జనసేనకే, పోలవరం, బెదవాడ వెస్ట్, తెనాలి, దర్శిగూడ మళ్ళీ ఒక మీటింగ్ పెడతారు, మళ్ళీ తర్వాత ప్రకటిస్తారని అప్పుడు రాసినటువంటి అంశం. అంటే పవన్ కళ్యాణ్ అడిగిందే 32, దాంట్లో 20 ఇస్తా ఉన్నారు ముందు. సరే, ఇంకొక 5 అన్నా ఇచ్చే అవకాశం ఉంది, అంటే 25. దాంట్లో 25 ఫిగర్ బాగుండదులే, ఎందుకంటే పావలా వాటా ఇచ్చారంటారని చెప్పి 24 కుదించుకున్నారని చెప్పి
సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. అంటే 24 సీట్లు పవన్ కళ్యాణ్కి ఫిక్స్ చేసి ఇచ్చారు. 3 ఎంపీ సీట్లు, అది కూడా ఏంటంటే 2 ఎంపీ సీట్లు ముందిస్తానంటే, ఒకటి నాగబాబు గారి కోసం, ఎందుకంటే వాళ్ళ బ్రదర్ నాగబాబు గారికి అనకాపల్లి ఎట్టి పరిస్థితులు ఇవ్వాలని చెప్పి ఆయన పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టడంతో ఏదైతే 3 ఎంపీ సీట్లు ఇచ్చారు, ఇంతకంటే ఒకటి కూడా ఇవ్వరు అనేది నిన్న ఆల్రెడీ ఫిక్స్ చేసి చెప్పింది. ఇప్పుడు మీరు అంటారు ఏమని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి లేదంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరూ సమన్వయపరుచుకొని వాళ్ళిద్దరికీ లేనటువంటి బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎందుకు మాట్లాడుతున్నారండి? మేం కాదు సార్, మీ పార్టీలో రోజు టీవీ డిబేట్లకు వచ్చి ఏదైతే జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి బొలిశెట్టి సత్యనారాయణ ఆయన నిన్న ఒకటి పెట్టాడు పోస్టు, రాత్రి టీవీలో కూడా మాట్లాడారు. ఈరోజు ఇరు పార్టీ అధ్యక్షులు విడుదల చేసిన జాబితా ప్రకారం జనసేన 24, టీడీపీ 94 స్థానాల్లో పోటీ చేస్తాయి. మిగిలిన 57 స్థానాలు ఎవరికి ఎన్నదని తేలాలి. ఈయన సొంతం అదనమాట. 57 స్థానాలు తేలేదు లేదు. ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఓట్లు ట్రాన్స్ఫర్ చెప్పారు కదా సార్, 24-3 అని చెప్పారు కదండి. ఆయన చెప్తారా పవన్ కళ్యాణ్ చెప్తారు? మీరు కూడా మరి ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారు. నాగేంద్ర గారు జనసేన అధ్యక్షుడా? పవన్ కళ్యాణ్ ఒక నిమిషం వినండి వర్మ గారు. పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా ఇదిగోండి 24-3 సీట్లు మిగిలిన వస్తే బీజేపీకి సంబంధించి ఉంటాయి. నేను అంటున్నా సార్, ఆయన రాసిన నిన్న పూర్తిగా ఇంటలా ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలంటే జనసేన పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు, పవన్ కళ్యాణ్ గారికి అధికారంలో వాటా ఇవ్వాలి, లేదంటే ట్రాన్స్ఫర్ కావాలని వాళ్ళ పార్టీలో వాళ్ళ జనరల్ సెక్రటరీ మాట్లాడుతుంటే మరి దానికి అర్థం వాళ్ళే చెప్పాలి. లేదంటే అది బొలిశెట్టి సత్య గారికి మాకు సంబంధం లేదని చెప్పమండి ఆయన, ఎందుకంటే ఆయన జనరల్ సెక్రటరీ. సో ఆయన రాత్రి టీవీలో ఛానల్ అవ్వండి అందరికీ జనసేన అభిమానించే ప్రతి ఒక్కళ్ళు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని జరిగిన ఈ ప్రక్రియ మీకు ప్లస్ సార్. వాళ్ళ దగ్గర ఏం జరిగిద్దా, ఏం జరిగితే మాకు ప్లస్ అంటే అవతలాల్లో ఏదో జరిగితే మేము ప్లస్ అనుకుంటే అసలు మేము రాజకీయాలు చేయం. అసలు మా ఏంటి, మా విధానం ఏంటి, మేము స్పష్టంగా ఉన్నాం. మా ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగితే ఓటేయండి, మేము ఒకటే కాన్సెప్ట్లో ఎన్నికలకు వెళ్తున్నాం. రెండో అంశం ఒకటి, ఇప్పుడు ఎందుకు ఈ మాట అనాలంటే పవన్ కళ్యాణ్ ఆశించే స్థాయిలో లేడు, శాసించే స్థాయిలో ఉన్నాడు. ఇట్లానే చేతులు ఇట్లంట. కాపులకు రాజ్యాధికారం కోసం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నాడు. సంవత్సరం క్రితం హరిరామజోగి గారితో జనసేన పార్టీ ఆఫీసులో మంగళగిరిలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, కాపులకు రాజ్యాధికారం ఇవ్వాల్సిందే, కాపులకు ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాలేదు, ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి పదవి అనేది తీసుకోవాల్సిందే, సో మీరందరూ ముందుండి నడిపించాలి, సో మనం ఆశించే స్థాయిలో లేవని. ఇప్పుడు ఆశించే స్థాయిలో కాదు సార్, చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఎన్ని ఇస్తే అన్ని సీట్లు పోటీ చేసే స్థాయిలో ఉన్నారు. 24 సీట్లు పర్మిషన్ ఇచ్చాడు, 24 మీరు పోటీ చేయండి అని. ఇంకేదన్నా దయదలిచి మీరు అడిగినట్టుగా ఇంకొకటి పర్మిషన్ ఇస్తున్నా పోటీ చేయండి అంటే అక్కడ పోటీ చేయాల్సిన పరిస్థితిలో ఈరోజు తీసుకొని వచ్చి ఏదైతే పవన్ కళ్యాణ్ వాళ్ళ అభిమానులు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అక్కడ తాకట్టు పెట్టారు. రెండోది మమ్మల్ని అధికారం దించడమే లక్ష్యం అన్నారు కదా. ఒక్క నిమిషం, ఒక కాలర్ ఉన్నారు, కాలర్ అయిపోయి మీతోటే ఎక్కువ మాట్లాడతారు వాళ్ళు. జ్ఞానేశ్వర్ గారు హైదరాబాద్ నుంచి. జ్ఞానేశ్వర్ గారు నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ అండి ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. ఫస్ట్ టైం ఒక డిబేట్ కాల్ చేసి మాట్లాడుతున్నాను. సో ఇన్ కేస్ ఏమన్నా కొద్దిగా మిస్టేక్స్ అయినా, మిస్టేక్స్ ఏం లేదు, ఎవరిని పర్సనల్ టార్గెట్ చేయకండి, మీ ఒపీనియన్ చెప్పండి చాలు. సార్ యాక్చువల్ గా నేను అంటే ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇక్కడ మన కేఎస్ ప్రసాద్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఐ మీన్ ఆయన విత్ సబ్జెక్ట్ తో డీటెయిల్ గా మాట్లాడుతున్నారు. బట్ ఆయనను కూడా ఒక పార్టీకి ఎలా అనలైజ్ చేస్తా నాకు అర్థం కావట్లేదు. బట్ అంటే అతను ప్యూర్ అనలిస్ట్ గా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ నాది ఒకటే ఒక డౌట్, జనసేన పార్టీ వాళ్ళు 24కి వాళ్ళు అగ్రీ చేశారు. బట్ పవన్ కళ్యాణ్ గారు అని ఒక స్టార్ హీరో, అతను ఒక క్రౌడ్ పుల్లరు, అతనికి జనాలు వితౌట్ ఎనీ అంటే మనీ లేకుండా బై డిఫాల్ట్ వచ్చేస్తారు. బట్ అతను మిగతా చోట గెలవలేడని అతనికే కాన్ఫిడెంట్ లేకపోతే ఐ మీన్ పార్టీ క్యాడర్ ఎలా నమ్ముతుందండి? అట్లీస్ట్ ఒక 60-70 తీసుకుంటే జనాల్లో కొంచెం అరే చేయగలుగుతాడు. నేనే విత్ 24 సీట్లనే నేను పోటీ చేసి మనం అవే గెలవాలి, అందులో 100% గెలవాలి అనుకుంటే ఇప్పుడు 151 సీట్లో టీడీపీ పోటీ చేస్తారు అనుకో, వాళ్ళు గెలుస్తారా? మొత్తం గెలవరు కదా. సో ఏదైనా ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఒక పార్టీ అధ్యక్షుడు అతని సీట్ అతను అనౌన్స్ చేసుకోలేడు. బట్ ఒక స్టార్ హీరో ఉండి పవన్ కళ్యాణ్ గారు అట్లీస్ట్ ఒక 50-60 తీసుకుంటే జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ప్లస్ అతనికి కూడా ఛాన్స్. ఇప్పుడు అతను ఎవరైనా సరే ఒక పార్టీ అతన్ని సీఎం గా చూడాలనుకుంటారు పార్టీ, అంతేగాని వేరే వాళ్ళని సీఎం చూడాలని ఎవరు అనుకోరు. సో అది వాళ్ళే జనసేన వాళ్ళే క్లారిఫై చేయాలి మళ్ళీ, అంటే వాళ్ళు ఓకే అని ఎవరైనా సీఎం చేసుకున్నా అని కాదండి. ఇప్పుడు వాళ్ళకున్న ఓటు శాతం, వాళ్ళకున్న గ్రౌండ్ కూడా చూసుకోవాల్సి వస్తుంది కదా. రాజకీయాలు అన్న తర్వాత సీఎం అవ్వాలని ఎవరికి ఉండదు. ప్రతి ఎమ్మెల్యేకి పోటీ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎమ్మెల్యే కింద గెలిచిన వెంటనే మంత్రి అవ్వాలనుకుంటారు. మంత్రిగా ఉన్నవాడు నేను సీఎం అయితే బాగుండు అనుకుంటారు. అనుకోవడం వేరు కదా.
వాస్తవాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. మీరు ఏం చేస్తుంటారండి జ్ఞానేశ్వర్ గారు? నేను జాబ్ చేస్తుంటా అండి. ఏం జాబ్ చేస్తుంటారు? సాఫ్ట్వేర్ సార్. అంటే కాదండి, మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి మీరు ఒక ఎండి చైర్మన్ అవ్వాలని మీకు ఉండదా? ఉంటుంది సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఉండడం వేరు కదండి, ఆఫీస్ డిఫరెంట్ కదా సార్. అది అంటున్నా. అప్పుడు ఎవరి స్ట్రెంత్ ఏంటన్నది, నా బలం ఏంటన్నది నాకు తెలుసు. సినిమాల్లో అండి, సినిమాలు వేరండి. సినిమాల్లో స్టారే, సినిమాల్లో ఆయన ప్రూవ్ చేసుకున్నారండి. రాజకీయాల్లో ఇంకా టైం పడుతుంది, ఎందుకంటే వాళ్ళు కేడర్ అవనియండి, ఇంకోటి అవనియండి. ఇప్పుడు ఓన్ గా వెళ్తే ఇప్పుడు జగన్ గారు ఉన్నారు, అతను కష్టపడ్డాడు. ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ జగన్ గారు ఇప్పుడు వెళ్ళి సినిమాల్లో స్టార్ హీరో అవ్వాలంటే అవ్వలేరు కదా. ఒక్కొక్కరికి ఒకటి ఉంటుందండి ఇక్కడ. అది ఎక్కడ తీసుకెళ్లాలో అక్కడ తీసుకువెళ్తుంది. ఓకే సరే సార్. అయితే నా ఒపీనియన్ అంటే 24 సీట్స్ తీసుకోవడం వల్ల లాస్ అయిపోతారని నేను అనుకుంటున్నాను. ఓకే, దాని మీద డిస్కషన్ అండి. ఇప్పుడు లాస్ అవుతుందా లేదా, అది ఎవరికి ప్లస్ అవుతుంది, అదే మనకి ఎవరు ఎజెండాలు మనం మోయిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మీ ఒపీనియన్ వ్యక్తం చేశారు వెంకటరెడ్డి గారు. తాను ఎప్పుడు లోపాయకారి ఒప్పందాలు పెట్టుకోనని, కాపుల ఆత్మగౌరవాన్ని తగ్గించకుండానే ఒప్పందాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అవమానపడి గింజుకునే స్థాయిలో ఒప్పందాలు ఉండవని, జనసేన నమ్మిన ఏ ఒక్క ఆత్మగౌరవాన్ని తగ్గించనని హామీ ఇచ్చారు. తాను ఏ పార్టీ అజెండాను మోయనని చెప్పారు. ఎవరు ఇది? హరిరామ్ జోగి గారి సమక్షంలో కాపులకు సంబంధించి జరిగినటువంటి ఏదైతే కాపు సంక్షేమ సేన సార్, ఆయన కాపు సంక్షేమ సేనకు సంబంధించిన దాంట్లో మీటింగ్ లో ప్రణాళిక మార్చుకున్నారేమో, అది లైన్లోకి వచ్చారు మీరు కూడా. ఒక పాయింట్ కాదండి, అంతే కదా. ఓటు శాతం ఇది వేరే జెండా మోయాలని, కాపుల ఆత్మగౌరవాన్ని తగ్గించాలని, అదే సార్ కాపుల ఆత్మగౌరవాన్ని తగ్గించాలని కాదు. వైనాట్ 175 అంటే అమ్మో వీళ్ళు 175 నియోజకవర్గాల్లో మనం పోటీ చేయాలంటే చాలా కష్టమేమో అని చెప్పి అన్న భయపడ్డారేమో మీరు. వైనాట్ 175 నినాదం కదా, అందులోని మీరు సింహాలతోటి మనుషులు పోటీ చేయడం చాలా కష్టం అవుతుందని చెప్పి ఆయన మార్చుకున్నారు. సింహాలతో గుంట నక్కలు అనిపించినప్పుడు రెండు ఆయన మమ్మల్ని దించడమే లక్ష్యం అన్నారు. ఏం సార్ మమ్మల్ని జనసేన అధికారంలో కూర్చోబెట్టింది, మమ్మల్ని దించుతానంటారు వాళ్ళు. మాకు ప్రజలు ఓట్లు వేస్తే మేము అధికారంలోకి వచ్చాం. మమ్మల్ని దించడానికి కానీ మమ్మల్ని ఎక్కించే అధికారం ప్రజలకు ఉంటుంది. ఈయన మమ్మల్ని కాదండి, మమ్మల్ని దించడానికి వస్తాం, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానివ్వను. ఆయన ముఖ్యమంత్రి కానివ్వను అన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యే కాల. ఆయన ముఖ్యమంత్రి కానివ్వను అన్నప్పుడు ఆయన ఇంకొక 150 మందిని గెలిపించుకొని ఆయనతో పాటు 151 మందిని అసెంబ్లీకి తీసుకొని వెళ్ళారు. సో మీరేదో నేను కానివ్వను, అసలు ముందు మనమేమో వాళ్ళని చూడకుండా 16 ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి. కాదండి, 16 ఏళ్ళు అయింది రాజకీయాల్లోకి వచ్చి, 10 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి. తెలుసులేదు, సేమ్ 2014లోనూ మేము కూడా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కంటెస్ట్ చేసింది. ఫస్ట్ టైం ఎలక్షన్స్ పార్టీ పెట్టింది వాళ్ళు కూడా అప్పుడే. ఇంకా రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు వచ్చాడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి 2008లో. ఆయన 2009లో వచ్చారు. వయసు పరంగా పెద్ద, కానీ ఇప్పటివరకు ఎమ్మెల్యే ఎందుకు కాలేదంటే ఇదిగోండి జెండా మోసిన వాళ్ళని అవమానపరిస్తే మనం పక్క జెండా మోయాలి, పక్క జెండా మోయాలనే ఆలోచన ఉంటే ఇప్పుడు వీళ్ళ జెండా వీళ్ళు ఎప్పుడు మోసుకుంటారు. విశాఖపట్నం నుంచి మరొక కాలర్ గుణవర్ధన్ గారు, నమస్తే సార్. నమస్కారం సార్. చెప్పండి గుణవర్ధన్ గారు. సార్ మేము వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాం అండి. అదే మన వెంకటరెడ్డి గారు అంటున్నారు ఇలాగా పక్క అంటే మన పొలిటికల్ ఎక్స్పీరియన్స్ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా తక్కువ ఉంది అని చెప్పేసి అన్నారు. సో దాని పరంగా అదే చూసుకుంటే ఇప్పుడు జగన్ గారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనేది కంప్లీట్ గా పొలిటికల్ పార్టీలోనే ఉంటూ అసలు ఈ సినిమా రెండు పరంగా చూసుకోవట్లేదు అతను. ఇప్పుడు సినిమా అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉంది కాబట్టి ఆయన సినిమాలు చూసుకుంటూ పార్ట్ టైం పొలిటికల్ గా పార్టీ అతను వచ్చి చూసుకోవడం జరుగుతుంది. కంప్లీట్ గా ఆయన రావడం అనేది ఈ సంవత్సరం నుంచే జరిగింది, ఈ రెండేళ్ల నుంచి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచి అయితే కంటిన్యూస్ గా ఆయన పార్టీలో ఉంటూ ఆయన ఇలా పొలిటికల్ గానే ఆయన పార్టిసిపేట్. ఓకే గుణవర్ధన్ గారు, మీరు ఏం చేస్తుంటారండి? నేను ఐఏఎస్ ప్రిపేర్ అవుతానండి. ఓకే, వెరీ గుడ్ అండి. ఎలా ఉందండి అక్కడ ఉత్తరాంధ్రలో? లేదండి, ఇక్కడ కంప్లీట్ గా ఏంటంటే ఒక రోడ్లు ప్రాపర్ గా కరెక్ట్ గా లేవు. అక్కడ ఇంకా దాన్ని ఏమంటారు, కనీసం ఒక డెవలప్మెంట్ లేదు. ఒక 5 years బ్యాక్ స్టార్టింగ్ లో ఎలా ఉందో ఇప్పటికీ సేమ్ అలాగే చిన్న చిన్న డెవలప్మెంట్స్ తప్ప ఏం లేదు ఇక్కడ. కాదు మరి అక్కడ రాజధాని వస్తే ఇవన్నీ వస్తాయేమో కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు వైపు చూడలేదు ఎవరు అక్కడ? లేదండి, రాజధాని వచ్చినప్పటికీ కూడా ఇక్కడ ప్రెసెంట్ ఎలాగొందని అంటే జస్ట్ ఇగో ఒక 1 month లో ఎలక్షన్స్ ఉన్నాయన్న టైంలో ఇప్పుడు ప్రెసెంట్ అన్ని రోడ్స్ చేయడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. రైట్ సార్, చూద్దాం ఏమవుతుందో. నిన్నే కదా అనౌన్స్ చేశారు. నాగేంద్ర గారు
వర్మ గారు ప్లీజ్. ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన వైభోగం గురించి చెప్తుంటే ఎందుకు కట్ చేస్తారు 2 మాటలు? ఎవరిని కట్ చేశారండి? మీరు మధ్యలో మాట్లాడుతున్నారు, ఏమన్నా అర్జెంట్ ఏమో అని మీకు ఇస్తున్నారు. నాకేం కాదు, ఆ కాలరు జగన్మోహన్ రెడ్డి ఉన్నారా ఆయన గుణవర్ధన్ గారు? వైభోగం, ఉత్తరాంధ్రలో ఉన్న వైభోగాన్ని చెప్తున్నాడు కదా, కొంచెం వింటాం కదా. గుణవర్ధన్ గారు ఉన్నారా? ఉన్నానండి. ఓకే సార్ లైన్ లో ఉన్నాను సార్, నేను కూడా చెప్తాను గుణవర్ధన్ గారి సమాధానం. ఆయన కూడా వింటే. సాగునీరు చెప్పండి సార్. గుణవర్ధన్ గారు, డెవలప్మెంట్ అంటే ఏంటి సార్? మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు కదా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే ఎలా సార్? ప్రీవియస్ దానికన్నా ఇప్పుడు డెవలప్ అవడం. అంటే ప్రీవియస్ లో ఏం డెవలప్మెంట్, ఇప్పుడు అసలు ఏంటి డెవలప్మెంట్ అంటే? మీరు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు, ఆల్ ది బెస్ట్ చెప్తున్నా, మీరు మంచిగా ఎగ్జామ్ రాసి మంచి ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్ సార్? సార్ ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ముందు అసలు స్కూల్ బాగు చేసుకోవటం మీ దృష్టిలో డెవలప్మెంట్ కాదా? మీరు చెప్పండి, మీరు చెప్పండి డెవలప్మెంట్ అంటే ఏంటో నేను చెప్తాను. సార్ ఇప్పుడు స్కూల్ మీరు తెచ్చారు సార్, స్కూల్ తెచ్చారు, ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఇళ్ళలు ఎక్కడ ఉన్నాయి సార్? ఇల్లు కనీసం ఇల్లు కనీసం ఇదే పునాదులు కట్టి వదిలేశారండి. మా బిజనార్లు అన్ని పట్టాలు ఇచ్చారు, అంతేందుకు మా ఇంట్లో అమ్మ వాళ్ళకే పట్టాలు ఇచ్చారు. కనీసం మనకి పునాదులు వేసారా? మీరు ఇంటి పథకానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మీరు కట్టుకునేటటువంటి విధానం, ఒకటి ప్రభుత్వం కట్టించే విధానం, దాంట్లో ఒకటి మెటీరియల్ అని ఇచ్చి మీకు చేసేటటువంటి. మీరు ఏ విధానం తీసుకున్నారు? రెండోది స్కూల్ బాగు చేస్తే మీ దృష్టిలో డెవలప్మెంట్ కాదు, ఆ మెడికల్ కాలేజీలు వస్తే మీ దృష్టిలో డెవలప్మెంట్ కాదు, మీ దృష్టిలో ప్రభుత్వ భవనాలు వస్తే మీ దృష్టిలో డెవలప్మెంట్ కాదు. వినండి ఒక్క నిమిషం, మీరు మాట్లాడేటప్పుడు విన్నాను కదా. ఇప్పుడు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, ఒక బిల్డింగ్ రైతు భరోసా కేంద్రం, ఇంకో బిల్డింగ్ హెల్త్ క్లినిక్, ఇంకో బిల్డింగ్ డిజిటల్ లైబ్రరీ, స్కూల్ బాగైనాయి. హాస్పిటల్ ఆల్రెడీ కొత్తగా 17 మెడికల్ కాలేజీలు వచ్చినాయి, 4 పోర్టుల నిర్మాణాలు జరుగుతున్నాయి, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ 129 కంపెనీలు గ్రౌండ్ అయినాయి. ఒక రోడ్లు బాగాలేదన్నారు, కొన్ని చోట్ల బాగాలేని మాట వాస్తవం. ఎందుకంటే అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడే పాడైపోయినటువంటి రోడ్లు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా చేయాలి. ఆయన జీవో ఇచ్చాడు, 70,000 కిలోమీటర్లు మొత్తం రోడ్లు వేయాలి, ఇన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు అవుతాయి అని చెప్పి అధికారంలో దిగిపోయే ముందు జీవో ఇచ్చారు. మేము అధికారంలోకి రాగానే కోవిడ్ 2 years అండి, మా పరిపాలన 3 ఏళ్లే. ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, కొన్ని చోట్ల రోడ్డు బాగా అవన్నీ ఇప్పుడు వేస్తా ఉన్నాం. దాన్ని ఒక్కదాన్నే చూసి డెవలప్మెంట్ లేదు, ఇది లేదు, ఒక మోసపోరు ధోరణి అనమాట. మీ దృష్టిలో డెవలప్మెంట్ అంటే మొత్తం ఒక 20 అంతస్తుల బిల్డింగ్ అమరావతిలో కడితే మీ దృష్టిలో డెవలప్మెంట్ అంటే అట్లాంటి డెవలప్మెంట్ ఇక్కడ ఉండదు. గ్రామ స్థాయి నుంచి డెవలప్మెంట్ ఉండదు. మానవ అభివృద్ధి నిజమైన అభివృద్ధి. ఆ మనిషి ముందు తినడానికి ఉండాలి, చదువుకోవడానికి ఉచితంగా నాణ్యమైన విద్య అందాలి, నాణ్యమైన వైద్యం అందాలి, అది కూడా డెవలప్మెంట్. ₹1 అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు అంటే అది కూడా డెవలప్మెంట్. అభివృద్ధి చెందుతున్న దేశం అని ఎప్పుడు అంటారు తెలుసా మీకు? చెందిన దేశం అని ఎప్పుడు అంటారు తెలుసా? అవినీతి లేనటువంటిది ఉంటే అప్పుడు దాన్ని అభివృద్ధి చెందిన దేశం అంటారు. మనం ఎప్పుడైనా పథకం కావాలంటే లంచాలు ఇస్తా తీసుకునేటటువంటి సిస్టమ్ నుంచి ఇప్పుడు లంచాలు లేకుండా డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడుతుంటే మీకు ఇవన్నీ కనపడకపోతే మీ ఆలోచన మీ విధంగా ఉంటే అందుకని సార్ ఇవన్నీ మళ్ళీ ఇంపార్టెంట్ చూసుకోవాలి కదా. ఐఏఎస్ ప్రిపేర్ చెప్పండి వర్మ గారు, చెప్పండి. నేను కూడా కాలర్ వస్తే 3/4 గంట సోది సొల్లు చెప్తా, మీరు నాకు పర్మిషన్ ఇవ్వాలి. నేను ఎవరి దాంట్లోకి రావడం ఆయనకి అది సోది సొల్లుగా ఉంటే దాన్ని ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాను. అట్లాంటి ఆయన మాట్లాడేది, మీరు మాట్లాడేటప్పుడు అతని భాష చూసుకోండి. ఇంతకుముందు మాట్లాడేటప్పుడు గుంట నక్కలు అన్నాడు, నేనేమన్నా వీధి కుక్కలు అని నేను కూడా అనొచ్చు కదా. ఆయన సింహం మనిషి అన్న దాంట్లో కంపేర్ చేస్తే మాట్లాడా, అది మీకు సంబంధించిన అంశం కాదు. వీధి కుక్కలు అంట కావాలంటే ఎనికి నేను చెప్పిన దానికి ఆయన ఏదో అన్నారు. ఓకే, మళ్ళీ మాట్లాడుతున్నాడు, మీరు కంట్రోల్ చేయండి. ఓకే అండి, మీరు మాట్లాడండి, వెనక్కి వెళ్ళకండి, ముందుకు వెళ్ళండి. పిచ్చి కుక్కలను వీధిలో దేన్ని పట్టుకొని తరుగుతారు, ఎట కొడతారు తెలుసు? అవును సార్, పిచ్చి కుక్కని ఏమంటారు? పేరులోనే ఉంది కదా, పిచ్చి కుక్క. పీకే అంటే పిచ్చి కుక్క. మీ పార్టీలో ఉండే వాళ్ళందరూ పోరంబోకులు పిచ్చి కుక్కలు. నేను కూడా స్టార్ట్ అయింది దాన్ని ఆపేమన్నప్పుడు ఆపేమన్నప్పుడు నోరు తెలిస్తే తెలుసు కదా. మిమ్మల్ని తాకట్టు పెట్టినా వెళ్ళి కొట్టండి, చెప్పులు తీసుకోండి, మీకు దమ్ము ధైర్యాలు ఉంటాయి. ఓడిగం చేయడం కాదు. చంద్రబాబు నాయుడు బూట్లు తోడు మీ పని. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడ ఉందా? ఏం మాట్లాడుతున్నావు? నాగేంద్ర గారు వీధి కుక్క నాగేందర్, నువ్వు వీధి కుక్క సిగ్గుచరం లేదు నీకు.
సిగ్గుసారం లేదు. మనిషి పడకబట్టావా? మనిషి పడకబట్టావా? నీకు 100 సార్లు చెప్పారు. మీ పవన్ కళ్యాణ్ గారిని కొట్టాలి. నీకు నేను మనిషి అయితే నువ్వు మనిషి ధర్మపట్టాలి. పవన్ కళ్యాణ్ సీట్లు తీసుకుంటావు. అనవసరంగా మీ పార్టీ ఎందుకు అట్లా వచ్చిందంటే మిమ్మల్ని అలగా అన్నాడు. వెళ్ళి ముందు బాలకృష్ణ కొట్టండి. మీరు మగాళ్ళు అయితే సిగ్గు లేకుండా అలగా అంటే వెళ్ళి సంకనెక్కారు కదా. ఏం మాట్లాడుతున్నావు? ఈ రాష్ట్రంలో అలాగా అంటే సిగ్గులేదు. అలాగా మీ పార్టీని అలగా పార్టీ అన్నాడు. అది మీ బతుకు. ఏం మాట్లాడుతున్నావు? అది మీ బతుకు. వెళ్ళి బాలకృష్ణ చెప్తా కొట్టండి. ఎవరు అలాగా అంటారు? ఎవరు ఇకంటే ఆడింగోడు ఎవడున్నాడు? లోఫర్. అదే ఎవరు ఆడింగాడు? ఎవరు లోఫరో? మీ బతుకులేంటో మీ బతుకులు ఆల్రెడీ పెట్టారు. ఒక్క నిమిషం అండి. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. డిస్కషన్ లో చేయండి. పబ్లిక్ కాల్స్ కూడా వస్తుంది కాబట్టి దాని మీద మాట్లాడండి. అరే గిరి అంటే చెప్పు తీసుకుందంతా. ఏంటంటారు? ఏం మాడతారు? జరిగేది లేదు, వాళ్ళకని లేదు. ఇదేమైనా అలా ఛానల్ ఆయన సిగ్గు లేకుండా వెళ్ళడానికి. నాగేంద్ర గారు ప్లీజ్ మీరు ఆగండి సార్. మీరు మీ జనసేన వినిపిస్తా. ఆగండి. మీరు పెద్ద మనిషి అయితే పక్కన నేను మాట్లాడేటప్పుడు పిచ్చి కుక్క అని అడ్రస్ చెప్పినప్పుడు ఆపానాలి సార్. ఆపుతున్నాను కదా సార్. అడగండి. నేను అరుస్తున్నాను. ఏమండి అందరూ నాగేంద్ర గారు ఇది ముఖ్యమైన అంశం. ప్రజలకు మీరు ఏమైనా మెసేజ్ ఇవ్వాలంటే ఇవ్వాలి. దయచేసి ఆ వదిలేయండి, ముందుకు వెళ్ళండి. మీరు అట్లా అనుకున్నప్పుడు నేను కూడా మీతో ఏకీభవిస్తాను. ఓకే ప్లీజ్. మీరు మాట్లాడినప్పుడు ఖండించాలి. మీరు సరే ఖండించేవండి బాబు. ఖండించో అరుస్తున్నాం. మాది రీచ్ రావట్లేదేమో మీకు. ఎవరు ఖండించట్లేదు. మా గొంతులు పోయేలా ఖండిస్తున్నాం. ఓకే ఓకే పాయింట్ లోకి రండి. వదిలేయండి. ముఖ్యమంత్రి గారు అన్నది మీరు విరమించుకోండి. మీరు పవన్ కళ్యాణ్ అన్నది మీరు విరమించుకోండి. రైట్ ఓకే. ఒక నిమిషం ఇస్తాను. ఉండండి. ఆయన జూమ్ లో ఉన్నారు కదా. నాగేంద్ర గారు జూమ్ లో ఉన్నారని ఒక ఎక్స్క్యూజ్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. ఎక్కడో మెయింటైన్ చేయండి నాగేంద్ర గారు. మీరు మంచి సబ్జెక్ట్ చెప్పబోతున్నారు. సబ్జెక్ట్ కంటిన్యూ చేయండి. వెళ్ళండి. మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే. మీకు డైవర్ట్ చేస్తారేమో. డైవర్ట్ అవ్వకండి. సబ్జెక్ట్ మీదే మాట్లాడండి. మంచి అవకాశం ఇచ్చాను మీకు ఈ ప్లాట్ఫామ్ లో. అందరూ ఉన్నారు. నేను చాలా నిబద్ధతగా చాలా గౌరవంగా మాట్లాడుతున్నా. గుడ్. నన్ను 10 తిట్టండి. ఇప్పుడే ఎవడో మెసేజ్ వదిలేయండి సార్. నేను చెప్పేది నన్ను 10 తిట్టండి పడతా. నా నాయకుడిని ఒకటన్నా 100 అంట. మీ నాయకుడు అధినాయకుడు అంటే అయిపోయింది కదా. ఆ నాయకుడు కూడా మీరు అనొద్దు. ఆ నాయకుడు కూడా నేను అనను. ఓకే రండి. పాయింట్ లోకి రండి. సార్ మళ్ళీ మాకు ఇలేదు. సరే ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే ఆయన చంద్రు శ్రీనివాస్ గారు పోవట్ట ఎక్కడ లేని ప్రేమ ఇప్పుడు చూపిస్తున్నారు. ఆయన మెగా ఫ్యామిలీ అని. ఆయన మేము పోవట్ట అన్నాము. నేను అన్ని రాసుకున్నాను. నాకు ఒక 2 నిమిషాలు టైం అవుతుంది. రెండోది అసలు ఈ 24 సీట్లలో ఎలా కన్వర్ట్ అవుతుంది అని ప్రసాద్ సార్ చాలా ఇబ్బంది పడి ఆయన చెప్పాడు. నేను ఆయన చెప్తున్నా ఒక్క సీటు తీసుకోకుండా ఎలా కన్వర్ట్ అయింది 2014 ఎక్కడ కన్వర్ట్ అయింది? ఒక సైడ్ రైట్ ఎలా కన్వర్ట్ అయింది? మీరు జనసేన పవన్ కళ్యాణ్ ఒక ఎగ్జిబిషన్ మెటీరియల్ ఆ రోజు, ఒక క్యాంపెయినింగ్ మెటీరియల్ అంతే. అది పార్టీ విధానాలు ఏవి? ఆయనతో పాటు ఆ రోజు ఉన్నది 151 మంది. నేను మళ్ళీ చెప్తా వాళ్ళు స్టూడియోలో స్టూడియో కాదు సార్. డెలిబరేషన్స్ పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ అనౌన్స్ చేసి కూర్చున్నారు అంతే. చేయలేదా ప్రచారానికి? ఈయన మరి వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడకూడదు. ప్రచారానికి తిరిగారు. ఏమి చేయలేదు చెప్పండి. పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు 2014 చేశారా లేదా? క్యాంపెయినర్ అంటే ఏంది? గెలుపుకి సూత్రధారి. అన్కండిషనల్ గా సీట్ ఆయన ఏమి చేయలేదంటారండి. 2014 ప్రచారం అనుభవం వ్యక్తి కావాలి కాదు. మళ్ళీ మీకు చెప్తున్నా. మరి ఆయన నరేంద్ర మోడీకి ప్రభావితమై పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీతో అనుసంధానించుకుని బీజేపీ దగ్గర, నరేంద్ర మోడీ గారు టీడీపీతో అలైన్ అయ్యారు.
అక్కడ ఆబ్లిగేషన్ తీసుకుంది పవన్ కళ్యాణ్. ప్లీజ్ అది క్లారిఫై చేసుకోండి సార్. 2014లో అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేసింది అన్కండిషనల్ గా పవన్ కళ్యాణ్. నరేంద్ర మీరు మళ్ళీ మీకు చెప్తున్నాను, మీరే చూసుకోండి. ఆలోచన అది, నా ఆలోచన కాదు. ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నేను నరేంద్ర మోడీ గారికి ప్రభావితమైన వ్యక్తిని అని చెప్పారు. ఆ రోజు కాంగ్రెస్ హటావో దేశ బచావో నినాదం. ఆ సబ్జెక్ట్ పరిమాణంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ తెలైన మాట వాస్తవం, బీజేపీ తెలుగుదేశం తెలైనది. ఇప్పుడు ఏమైంది తెలుసా, రివర్స్. జనసేన టీడీపీ తెలైన అవుతుంది, బీజేపీ ఆబ్లిగేషన్ తీసుకుంటుంది. ఇది మీరు గమనించండి. ఈ ఆలోచన అది నిశ్చితంగా గమనించండి సార్. మధ్యలో ఆగారు. వద్దని చెప్తుంది దగ్గర తెలుగుదేశాన్ని తీసుకెళ్తుంది జనసేన. ఆయన కంప్లీట్ చేయండి. స్టూడియోలో మీరు ఎంతసేపు మాట్లాడదు కానీ నాగేంద్ర గారు. సార్ అప్పటికి ప్రధానమంత్రి కాదు, ఒక రైట్ సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ చంద్రబాబు నాయుడు గారు, రెండు పక్కల ఏ విధమైనటువంటి అంటే ఒక చిన్న పదవి ఆశించకుండా బేషరతుగా కేంద్రంలో పెద్ద ఆయన కావాలి, ఆయనకు ఓటేయండి అని చెప్పి, ఇలాగే రాష్ట్రంలో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు కావాలి అని ఓటేయండి అని చెప్పినప్పుడు మొత్తం ఇప్పుడు ఏ అయితే సోకాల్డ్ పత్రికలు ఉన్నాయో ఈ 1%, 1.5%తో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినాడని విశ్లేషకుల మేధో మథనం ఎంత జరిగిందో ఆ 67తో ఆగిపోయినప్పుడు ఇదంతా పవన్ కళ్యాణ్ వల్లే అని కోకిళ్ళై పూశారు అని. అది మళ్ళీ ఇప్పుడంటే ఎట్లా మరి ఆ రోజు ట్రాన్స్ఫర్ అయింది, ఈ రోజు ఎందుకు కాదు అంటే మేమనేది 24. నేను ఒక్క మాట చెప్తున్నా, మీరు నన్ను చెప్పనియండి. మీరు అన్నారు రాజంపేటలో పోటీ చేస్తాడా, బద్వేల్లో పోటీ చేస్తాడా అని నేను అడిగితే, నేను అడుగుతున్నా ఇప్పుడు వెంకటరెడ్డి ఆడ పోటీ చేస్తాడని ఎగిరిగిరి పడుతున్నాడు. లేదు కదా, ఆయన నిర్ణయం, ఆయన నాయకుడి నిర్ణయం వెనక ఆయన పోతున్నాడు. వినండి సార్, నేను ఆయన నాయకుడి నిర్ణయం వెనక ఆయన పోతున్నాడు, ఆయన పార్టీ జెండా అజెండాతో. నా పార్టీ జెండా అజెండాతో నేను పోతున్నా. మీరందరూ నిలబడి కష్టపడి మా మీద ఇక్కడ ఏ కన్సర్న్ వద్దు. రెండోది ఇక్కడ రాజ్యాధికారం అని మాట్లాడారు. ఇప్పుడు నేను అసలు పాయింట్కి వస్తున్నా. ప్రసాద్ లాంటి మేధావులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి, సార్ ఇదంతా పవన్ కళ్యాణ్ గారు మోసం చేసినారు, ఇప్పుడు నువ్వు సరైన పర్సనవు, నువ్వే కాపులకు దేవుడు, 2 సంవత్సరాలు ఒక కాపును ముఖ్యమంత్రి చేద్దామని చెప్పే దమ్ము ధైర్యము చేసే ఇది మీకు ఎవరికైనా ఉంటే తల ఉంచి మీ బడితో నచ్చడానికి నేను సిద్ధంగా ఉండా. మరి చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? మరి ఎందుకు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే మీరేమో ఇక్కడ కూర్చొని పవన్ కళ్యాణ్ గారి రాజ్యాధికారం కాపుల్లో అని మాట్లాడొచ్చు, సన్నాయి నొప్పులు నొక్కొచ్చు, 900 మంది రెట్లను ప్రభుత్వంలో పెట్టుకోవచ్చు. ఇక్కడ మేము మాట్లాడితే మమ్మల్ని మాట్లాడతారు, మీరు చేస్తారా అని అడిగితే మేము ఎలా అని చెప్తారు. అట్లే ఉంటుంది సార్. 23 సీట్లు గెలిపిస్తే ఏమీ పీకలేని ఎంపీల కంటే 3 సీట్లతో ఏం పీకుతామో రేపు చూపిస్తాం. 154 సీట్లతో ఏం పీకుతామో రేపు చూపిస్తాం. ఒక్క నిమిషం. గుంటూరు కోటి లైన్ లో ఉన్నారు. కోటి గారు నమస్తే. నమస్తే అండి సార్. సిగ్నల్ లేకుండా దయచేసి ఫోన్ చేయొద్దు, ఇబ్బంది పెట్టొద్దు. క్లియర్ గా ఉంది, సిగ్నల్స్ ఉందండి, సిగ్నల్ ఉంది. మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. అందరికి నమస్తే. నమస్కారం సార్. సార్ నమస్తే అండి. సార్ మీరు టీవీ చూడొద్దు. టీవీ చూడలేదండి. మీరు బయటికి రండి ఎక్కడ ప్రశాంతంగా. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. సార్ నా ప్రశ్న ఏంటంటే, హలో చెప్పండి సార్, వినిపిస్తుంది. మీరు ఏదో ప్రశ్న ఏంటంటే 2024 నుంచి 2029 వరకు ఎవరి ఆశయాలు మీరు ఇంప్లిమెంట్ చేస్తారు? జనసేన ఆశయాలా, తెలుగుదేశం ఆశయాలా? ఎవరు ఎజెండా ఇంప్లిమెంట్ చేస్తారు? ఎవరిని అడుగుతున్నారు మీరు? జనసేన టీడీపీని అడుగుతున్నారా? అది అది ఎవరైనా సమాధానం చెప్పొచ్చండి. 2024 నుంచి 2029 వరకు ఎవరి ఆశయాలు మీరు ఇంప్లిమెంట్ చేస్తారు? ఎవరు ఏజెండా ఇంప్లిమెంట్ చేస్తారు? ఓకే, ఒకటి. నెంబర్ 2 ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ని
మనుగోడుని అతని చేతిలో ఉంచుకునే విధంగా అతని సీట్లు తెచ్చుకున్నట్టయితే అతని ఆశయాలు కొన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటది. 24 సీట్లు పోటీ చేస్తే అతను గెలిచిన సీట్లు ఎన్నో తెలియదు. అటువంటిప్పుడు ఎలా శాసించగలడు? అతను చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు రేపు అతను ఆశయాలను కూడా అతను ఇంప్లిమెంట్ చేయడానికి నా ప్రశ్న అండి. నాగేంద్ర గారు మీరే చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన ప్రస్తావిస్తారు, తర్వాత జోష్న గారు రెస్పాండ్ అవుతారు. తప్పలేదు. సోదరుడికి ఒక్కటే ఆన్సర్ చెప్తున్నా. మేము ఇరు పార్టీలు ఇందాక మేడం చెప్పినట్టు ఒక సమన్వయ కమిటీ ఏర్పరుచుకుని ఇప్పుడు ఏదైతే వాళ్ళు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారో దాంట్లో మా షణ్ముఖ వ్యూహం, బాబు గ్యారెంటీ రెండు కలిసి ఉమ్మడి కార్యాచరణ ఏర్పడితే రేపు ఉమ్మడి మేనిఫెస్టో రాబోతుంది. రేపు ముందుకెళ్తే అంటే వచ్చే ఉమ్మడి కార్యాచరణలో ఉమ్మడిగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశించారో ఆ ఆశయాలతో సమిష్టిగా ముందుకెళ్తాం. మీరు చెప్పినా వీళ్ళు చెప్పినా ఒకటే కదా. 6 పాయింట్లు పెట్టి జోష్న గారు సరే, ఇప్పుడు ఒక విషయం, తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించాం. సరే, నేను ఇందాక చెప్పినట్టుగా డెఫినెట్గా వాళ్ళకు పొలిటికల్ పార్టీగా వెంకటరెడ్డి గారు వారి పార్టీలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా, మంత్రులందరూ కూడా బయటకు వచ్చి పాపం రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే ఖచ్చితంగా మేము వాళ్ళకి మా పొత్తు వాళ్ళకు ఒక భయం కలిగించేటువంటి అంశం కావచ్చు, ఏదో బయటకు వచ్చి మాట్లాడుకొని సార్ పెద్దగా దాంతో వచ్చేది ఇదేం లేదు. కాకపోతే రోజా గారు, అంబటి గారు బయటలు కూడా రెడీ చేయండి, వాళ్ళు ఏం మాట్లాడారు అన్నది కూడా ఒకసారి వినిపిద్దాం. అది ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది సార్, మీరు ఎందుకు ఇబ్బంది పడతారు? నేను చెప్తాగా వాళ్ళు ఏం చెప్పారు, ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది, అది పెద్దగా డిఫరెన్స్ ఏ ఉండదు. అయితే ఇప్పుడు కాలర్ అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం ఎలా అయితే నాగేంద్ర గారు చెప్పారో నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక కమిటీ ఉంది, దాని ప్రకారంగా ఒక ఉమ్మడి మేనిఫెస్టో తయారైంది, ఉమ్మడి ఎజెండాతో మేము ముందరికి వెళ్తున్నాం. ఆల్ సడన్ ఏదైతే ప్రజలకు అవసరం ఉందో దాని ప్రకారంగానే మేము ముందరికి వెళ్తున్నాం. ఆ రకంగానే మా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి డిజైనింగ్ కూడా జరుగుతూ ఉంది. నేను ఇది ముందర చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, 6 పాయింటర్స్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాయి, ఇంకొక 6 పాయింటర్స్ మన జనసేన నుంచి వచ్చాయి, అన్ని కలుపుకుని ఒక ఉమ్మడి మేనిఫెస్టో తోటి వెళ్తున్నాం. అయితే ఒకటి వెళ్తున్నారు కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు తన ఆలోచనలో తన భావాలో నెరవేర్చుకునే అవకాశం ఈ సీట్లతో వస్తుందా రేపని? సార్ నేను ఒక విషయం చెప్తానండి, చంద్రబాబు నాయుడు గారు అది వింటారా? నంబర్ ఆఫ్ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు నిజంగా కూడా మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆయన ఏమన్నారు నిన్న, వీఆర్ లుకింగ్ ఎట్ ది సక్సెస్ రేట్ ఆల్సో అన్నారు. ఇప్పుడు నేను 24 సీట్లు తీసుకున్నా సరే అందులో ఎంత సక్సెస్ రేట్ ఎవరైనా, ఇప్పుడు నేను ఒక ఎన్ని అనౌన్స్ ఎప్పుడైనా ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి ఎంత ప్రయారిటీ ఉంది మీరు చూడండి. మేము ఏ ప్రోగ్రామ్ చేసినా పవన్ కళ్యాణ్ గారి దానితోటే ఉంటున్నాం, ఏది చేసినా సరే. ఎందుకు యువగలం సంబంధించినటువంటి సభలో ఈవెన్ ఐ టెల్ యూ వన్ మోర్ థింగ్ అండి. నిన్న సరే ఒక నిమిషం సి వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు సార్, నేనేం చేయలేను దానికి. నేనేమంటే ఇందాక మా ప్రసాద్ గారు ఒకటేదో ఆ లోగో చూపించి ఇలా ఉంది అని చెప్పి దాన్ని పాపం ఆయన విశ్లేషించారు. కానీ నేనేమంటానంటే యువర్ థాట్ ప్రాసెస్ సార్, దాన్ని ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్, మీ థాట్ ప్రాసెస్ కాబట్టి నేనేమంటానంటే దట్ షోస్ ది ఈక్వల్ ఇంపార్టెన్స్ దట్ ఈస్ బీన్ గివెన్ టు తెలుగుదేశం అండ్ జనసేన. ఈక్వల్ ఇంపార్టెన్స్, ఎక్కడా కూడా తగ్గకుండా ఈక్వల్ ఇంపార్టెన్స్, అలానే ఈక్వల్ ఇంపార్టెన్స్ తోటే ఇప్పుడు అక్కడ తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి డిస్కషన్ జరుగుతుంది, నేను దాని మీద మాట్లాడుతున్నాను. మేము పొత్తులో ఉన్నాం కాబట్టి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళు ఎంతైతే ఏ రకంగా అయితే వాళ్ళ డిమాండ్ ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచన ఉందో దాని ప్రకారంగా మేము ముందరికి వెళ్తా ఉన్నాము. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదేదో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు వాళ్ళు ఈయనొక్కడు ఆయనొక్కడు తీసుకున్న నిర్ణయాలు ఏవి ఉండవు. నాకు తెలిసి డెఫినెట్గా సమాలోచనలు అనేటువంటివి జరిగాయి. ఎందుకంటే దానికి సంబంధించి ఒక సమన్వయ కమిటీ ఉంది సార్. ఏదో గాల్లో మాట్లాడి ఇప్పుడు మేము డిబేట్లో కూర్చొని జోస్న ఏదో మాట్లాడినట్టు, వెంకటరెడ్డి గారు ఏదో మాట్లాడినట్టు, ఆయన ప్రసాద్ గారు ఏదో మాట్లాడినట్టు, లేదా నాగేంద్ర గారు ఏదో మాట్లాడినట్టు అలా ఉండదు సార్. ఖచ్చితంగా దేర్ ఈజ్ అ కమిటీలో డిస్కషన్స్ అయ్యాయి. మొన్నటి వరకు ఎందుకు ఇంతసేపు, ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు సీట్లు డిక్లేర్ చేయట్లేదు, అసలు ఏమైపోతుంది, ఎన్ని చేస్తారో, అన్యాయం చేసేస్తారు, ఇది చేసేస్తారు, అది చేసేస్తారని మొన్నటి వరకు మాట్లాడారు. ఇప్పుడు నేనేమంటానండి, ఇంకొక చిన్న మాట వర్మ గారు, అంటే ఇది నా డౌట్, వెంకటరెడ్డి గారు కూడా పాపం డౌట్ క్లారిఫై చేస్తాను. నాకు తెలిసి తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నటువంటి మేము ఇవాళ రోజున మా అభ్యర్థుల్ని ప్రకటించామండి. 118 మంది మా అభ్యర్థుల్ని ప్రకటించాము.
నాకు తెలిసి వీళ్ళు ఏదో 6 లిస్టులు ఇచ్చారు సార్. 6 లిస్టులోనూ సమన్వయకర్తలనే ఇచ్చారు, వాళ్ళని అభ్యర్థులను ఇప్పటివరకు ప్రకటించలేదు. నిన్న ఎందుకనంటే ఎన్ని సార్ 8 లిస్టులు, కానీ ఎక్కడ అభ్యర్థులు లేరు సార్, ఓన్లీ సమన్వయకర్తలే ఉన్నారు, ఇన్ఛార్జీలు ఏదన్నా. ఆ ఇన్ఛార్జీలు మేము ఎప్పుడు వేసేసుకున్నాం సార్, తెలుగుదేశం కానీ జనసేన కానీ మాకు ఎప్పటి నుంచో ఇన్ఛార్జీలు ఉన్నారు, మేము అభ్యర్థుల్ని వాళ్ళు ప్రకటించాం అంటే వీఆర్ 1 స్టెప్ అహెడ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న రోజా గారు మీరు అంటున్నారు కదా, ఆవిడ ఎక్కడి నుంచి ఆవిడ మాటలండి వినాలి మనం, చాలా ఇంపార్టెంట్ అని అన్నారు కదా, ఆవిడేం మాట్లాడిందో నేను చెప్తా. పవన్ కళ్యాణ్ అక్కర్లా ఆగండి, నన్ను మాట్లాడియండి వర్మ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు క్లారిటీ లేదన్న, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో వాళ్ళు చెప్పలేదు కదా, జమ్మలమడగా పులివెందుల అని వాళ్ళే అడుగుతున్నారు. ప్రజలకు కూడా తెలియాలి అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు, కానీ చాలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. ఎందుకంటే ఈ మధ్యలోనే 2019లో అనుకుంటా ఒక మీటింగ్ లో, పబ్లిక్ మీటింగ్ లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్, జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకుంటూ మన వెనక తిరుగుతారు, వీళ్ళకి 10-15 సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మనం అవమానిస్తున్నారు, మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, మనం ఎవరి బిస్కెట్లకి తల వంచాం, మనమే వాళ్ళకి ఎన్ని కావాలని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఈరోజు 24 సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకున్నట్టు ఎందుకు తోకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజెంట్ పవన్ కోసం అనుకున్నారు కొంతమంది అమాయకులు, 60 సీట్లు అన్నారు, 70 సీట్లు అన్నారు, 3వ భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహాసంగా ప్రకటన చేశాడు. అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూశారు, ముఖ్యంగా జన సైనికులు. మా పవన్ కళ్యాణ్ 60-70 తీసుకుంటాడు. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి చర్చించాడు, ఒక్కడే సింగిల్గా కూడా కాలేజీకి వెళ్ళి చర్చించాడు, గ్యారెంటీగా 70 పట్టుకొస్తాడు అన్నారు. ఎన్ని పట్టుకొచ్చాడు? 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు. ఇది కాక నాకు చాలా చిత్రం ఇస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏ రాజకీయ నాయకుడు నాకు తెలియదు, ఏమి లెక్కలో నాకు తెలియదు. ఆయన 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంట్ సీట్లు అంటే ఒప్పుకోట్లా. మీకు తెలియదు, మొత్తం 40 పోటీ చేస్తున్నాం మనం, నమ్మండి జన సైనికులారా. అదే చెప్తున్నా, మీరు రోజా గారు మాట్లాడిన దాని ఎక్స్టెన్షన్ కూడా పే చేయలేదు, దానికి కూడా చెప్తాను. ఇప్పుడు నేను ఏమంటాను అని అంటే పాపం అంత కష్టపడి ఆవిడ మాట్లాడారు కదా, అసలు పవన్ కళ్యాణ్ గారికి సీట్ లేదు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇస్తే తప్పించి పోటీ చేయరు, ఇవన్నీ కూడా పాపం మాట్లాడారు. నేనేమంటానంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ అవర్ ఫస్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్. టికెట్లు అనౌన్స్ చేశాం మేము, 94 + 24 అంటే 118 టికెట్లు మేము ఇవాళ రోజు అనౌన్స్ చేసాం. అనౌన్స్ చేసి బయటకు వచ్చి దీస్ ఆర్ అవర్ క్యాండిడేట్స్ అని చెప్పి బాహాటంగా మేము మంచిగా చెప్తున్నాం. ఇవాళ ఆయన ఆవిడేమంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, ఆయనకే అసలు ఆయన సీట్ ఆయన తెచ్చుకోలేకపోయారు అంటున్నారు. నిజంగా మరి మేము అనొచ్చుగా, జగన్మోహన్ రెడ్డి గారు మన పులివెందుల నుంచి చేస్తున్నారా, జమ్మలమడుగు నుంచి చేస్తున్నారా, ఎందుకంటే మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ ఏదో అయిందిట, పులివెందులు చేయని చెప్పి చెప్పాను మాట వచ్చింది. కానీ మేము ఏమంటున్నామంటే మీరు కూడా మీ లిస్ట్ తోటి బయటికి రండి. నవీన్ వైజాగ్ నుంచి ఒక కాలర్ ఉన్నారు. నవీన్. నమస్తే సార్, వర్మ గారు. నమస్తే అండి సార్. నేను మీతో మాట్లాడదామని ఫోన్ చేశాను. నెంబర్ ఇవ్వనా? నేను వైసీపీ అభిమాని సార్. మా వెంకటేశానికి నమస్కారం చెప్పండి అన్న. చెప్పండి సార్. ఇందాక మా వైజాగ్ నుంచి ఒక ఐఏఎస్ వ్యక్తిని కాల్ చేస్తే అతను ఏదో అభివృద్ధి గురించి చెప్తుంటే ఆఫీసర్ మధ్యలో. ప్లీజ్ మాట్లాడండి, మీరు అభివృద్ధి గురించి చెప్పండి సార్. నేను వైసీపీ అభిమాని. వెరీ గుడ్. మా వాళ్ళందరూ ఇక్కడ ఇప్పుడు ఓటు ఆడడానికి వెళ్తే మమ్మల్ని అందరినీ చిన్నచూపుగా చూస్తున్నారండి. ఇక్కడ స్టీల్ ప్లాంట్ గురించి అయితే ఎవరు బయటికి రాలేదు, మాకు 25 మంది ఎంపీలు ఇస్తే మెడలో ఉంచుతాం అది ఇది అన్నారు, ఏం చేయలేదు.